ఇలాంటి టెక్నికల్ టాపిక్స్ మరియు మోటివేషనల్ టాపిక్స్ మనందరికీ అందిస్తూ ఎన్నో మంచి మంచి విషయాలను నేర్పుతున్నారు. అలాంటి ఒక అద్భుతమైన స్పీకర్‌ని ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. శ్రీనాథ్ దాసరి గారు. సార్, డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. చాలా అద్భుతంగా ఉన్నారు. పార్టిసిపేట్స్ చూస్తుంటే చాలా చక్కగా ఉన్నారు. కూర్చునే విధానం కానీ, ఆ డ్రెస్ స్టైల్ కానీ, ఏదో నేర్చుకోబోతున్నాం అనే ఒక యాటిట్యూడ్ కానీ చాలా చాలా ఇంప్రెస్ ఉందండి మీ టీం. మన టీం ఇప్పటి నుంచి, ఎందుకంటే నేను వచ్చి మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు వరకు మీ టీం అయి ఉండొచ్చు. ఇక నుంచి మన టీం. సో మన టీం ని చాకులాగా రెడీ చేయాలంటే ఏం చేయాలి? మన అందరం కొంత గొప్ప టెక్నికల్ నాలెడ్జ్ ని కూడా నేర్చుకోవాలి. మీ అందరికీ టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టే కొంతమంది బ్యాక్గ్రౌండ్స్ కూడా పెట్టుకున్నారు. సో మన ఒక ఎక్సలెంట్ స్పీకర్ గా, ట్రైనర్ గా, ప్రొఫెషనల్ గా కనిపించాలంటే మన డ్రెస్ సెన్సే కాకుండా మనం యూజ్ చేసే టెక్నికల్ స్కిల్స్ కూడా అదే విధంగా ఉండాలి. అందుకోసమే ఈరోజు మన ఇన్ఛార్జ్ గారు జూమ్ గురించి మనకి తెలిసినా కూడా కొన్ని కొత్త విషయాలు ఈరోజు తెలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది పార్టిసిపేట్స్ కి అని జూమ్ గురించి ఇంకొకసారి కొన్ని కొత్త ఫీచర్స్ ఏమైనా దొరుకుతాయేమో అనే ఉద్దేశంతో జూమ్ గురించి ప్లస్ ప్రజెంటేషన్, మనం అందరం ప్రజెంటేషన్ ఇవ్వాలి కదా. ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఎక్కడిస్తాం? పేపర్ల మీదో పోస్టర్ల మీదో అంటించుకుని ఇవ్వలేము కదా. సో డిజిటల్ గా ఉన్నప్పుడు మనం ఒక పీపీటీని ప్రజెంట్ చేసి ఆ పీపీటీ ద్వారా పార్టిసిపేట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత అద్భుతంగా ఆకర్షించుకోవచ్చు. మనం ఈ 7 days లో చూసాం. కొంతమంది మన పీపీటీస్ కూడా చూపించారు. మరి అలాంటి పీపీటీస్ మనం చాలా చాలా ఈజీగా తక్కువ స్కిల్స్ తో అయినా సరే, ఎందుకంటే కొంతమందికి టెక్నికల్ అనగానే అమ్మో నా వల్ల కాదు, మాట్లాడమంటే మాట్లాడతా, చెప్పమంటే చెబుతా, చూడమంటే చూస్తా అంటారు. కానీ టెక్నికల్స్ నేర్చుకోవాలి అంటే ఏదో భయం, అదేదో పెద్ద భూతం లాగా. చాలా 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 ఈజీగా ఉంటుందండి. అలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ తో మనం అద్భుతంగా మన ప్రజెంటేషన్ ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు, ఎలా ఆకట్టుకోవచ్చు, ఈ 2 విషయాలు మనం తెలుసుకుందాం. మీలో ఎంతమంది వింటున్నారా లేదా, చూస్తున్నారా లేదా అని చూస్తున్నా. మీరు ఎంతమంది అనగానే ఏంటి ఇదేం మాట్లాడట్లేదు, ఎంతమంది అన్నాడు కానీ తర్వాత ఏం చెప్పట్లేదు, నేను ఎటువంటి ఆన్సర్ ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అని చాలా ఉత్సాహంగా ఆదుర్దాగా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. నేను గమనిస్తున్నా. భాగ్యలక్ష్మి గారు, రవికుమార్ గారు, ప్రసాద్ గారు, ప్రభాకర్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, విజయానంద్ గారు, గౌరీ ప్రియా గారు, మురళీకృష్ణ గారు, చాలా పేర్లు ఉన్నాయండి. ఇవన్నీ చదివితే ఈ సెషన్ మొత్తం పేర్లతోనే సరిపోతుంది. చాలా చాలా అద్భుతంగా, చాలా ఇంట్రెస్ట్ గా ఏదో నేర్చుకుంటున్నాం, నేర్చుకోవాలనే ఒక ఆసక్తితో అద్భుతంగా ఉన్నారండి. రియల్లీ మీ అందరికి కూడా నా తరపున గట్టిగా మీకు అభినందనలు. మీరు కాబోయే అద్భుతమైన స్పీకర్స్, అద్భుతమైన ట్రైనర్స్. సరే, మనం ఏం నేర్చుకుందాం? ఫస్ట్ పీపీటీ నేర్చుకుందామా, జూమ్ గురించి నేర్చుకుందామా? 1 or 2 నా? 1 అంటే ఇలా పెట్టండి, 2 అంటే ఇలా పెట్టండి. సో ఎంతమంది చూస్తున్నారో, ఎంతమంది వింటున్నారో, ఎంతమంది ఇక్కడే ఉన్నారో మనకు తెలిసిపోతుంది. 1 అంటే ఏది, 2 అంటే ఏది, ఫస్ట్ ఏది? ఇంకా కొంతమంది ఎందుకో మరి నాకు చూపించట్లేదు. నా మొహం నచ్చలేదా, నా చేతులు నచ్చలేదా, నా గొంతు ఏమైనా బాగోలేదా? అందరూ పెడుతున్నారండి, నాకే కనిపించట్లేదు ఎందుకో. ఎందుకంటే కొంతమంది కెమెరాలు ఆఫ్ లో ఉన్నాయి. మరి ఆఫ్ లో ఉంటే నాకెలా తెలుస్తుంది మరి మీరు ఇలా పెట్టారా, ఇలా పెట్టారో లేదని? అందుకోసమే మీ అందరూ కెమెరాలు ఆన్ చేసుకుంటే మీరు అసలు ఉన్నారా, ఉన్నట్టుగానే ఉన్నారా, చూసారా, ఉన్నారా, ఉన్నట్టుగానే ఉన్నారో నాకు తెలుస్తుంది. చాలా చక్కగా కెమెరాలు ఆన్ చేసుకోండి అనగానే అద్భుతంగా ఆన్ చేసుకున్నారండి. ఇంకా కొంతమంది ఎందుకో నేను నచ్చలేదు అనుకుంటా. సార్ ఇంకొకసారి చూడండి సార్, నన్ను చూడండి, కొంచెం నన్ను చూస్తున్నారు మీరు, మిమ్మల్ని కూడా చూడాలి కదా నేను. మీరు కెమెరాలు ఆఫ్ చేసుకుని దుప్పట్ల దాటిలో చాటులో మీరు వింటూ ఉంటే ఎలా? మీకు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా మార్చాలి, ఏ విధంగా నేను నా అంతటి నేను మార్చుకుని మీకు అర్థమవుతుందో లేదో, వినబడుతుందో లేదో, కనబడుతుందో లేదో తెలుసుకోవాలి కదా.
చాలా చక్కగా అందరూ కూడా వన్ చూపించారు. సరే, మీ ప్రకారం మనం ఫస్ట్ జూమ్ గురించి నేర్చుకుందాం, తరువాత పిపిటి గురించి వెళ్ళిపోదాం. రైట్? మీరందరూ కూడా నాకు పార్టిసిపేట్స్ ఇవ్వాలి. నాకు ఊపిరి ఏంటో తెలుసా? గాలి పీల్చుకుంటా బతుకుతా నేను. ఆ గాలే మీ రెస్పాన్స్. అదేంటి సార్ ఇది వెరైటీగా ఉంది, గాలి అంటే ముక్కులోని పీల్చుకుంటాం కదా, రెస్పాన్స్ ద్వారా ఎలా పీల్చుకుంటారు సార్ మీకు అసలు అనుకుంటున్నారా? నేను ఇంతే. మీరు రెస్పాండ్ అయితే నేను ఉలిక్కి పడి అబ్బా ఎంత అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారు, ఇంకా చక్కగా ఎన్నో విషయాలు దాక్కుని ఉన్న జూమ్ సందులో దాక్కుని ఉన్న ఎన్నో కొత్త కొత్త ఫీచర్స్ మీ అందరికీ తెలియజేస్తూ నేను చాలా రేగిపోతాను. ఓకేనా? రెస్పాండ్ అవుతారా? నాకు నేను అడిగిన వెంటనే రెస్పాండ్ అవుతారా? అబ్బబ్బబ్బా ఏం రెస్పాండ్ అండి, ఏం రెస్పాండ్ అండి, చాలా చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. సరే, మనం జూమ్ సెషన్ లోకి వెళ్ళిపోదాం. జూమ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. తెలిసేదేముందండి, ఆల్రెడీ మీకు జూమ్ గురించి తెలుసు కదా అని అనుకుంటున్నారు. సరే, ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. సో ఇదండి, నా ఫేస్ ఆల్రెడీ చూశారు. మళ్ళా ఏమైనా కనబట్టలేదేమో, కొంతమంది కెమెరా ఆన్ చేసుకోవట్లేదు అనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి పెట్టాను. ఎవరైనా కెమెరాలు ఆన్ చేసుకోకపోతే దయచేసి ఆన్ చేసుకోండి. ఫస్ట్ అసలు జూమ్ లో ఏముంటాయి? జూమ్ లో ఓపెన్ చేస్తే మీరు నాకు కనబడతారు, నేను మీకు కనబడతాను. నేను ఏం మాట్లాడతానో మీకు వినబడుతుంది. మీరు ఏం మాట్లాడకుండా మా వాళ్ళు మీ నోరుకు జిప్పేసేసారు. అవునా? రేపటి నుంచి వెయ్యవద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తాను. అలా వెయ్యకుండా ఉండాలంటే మనం ఒక క్రమశిక్షణ నేర్చుకోవాలి. అది కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. అసలు జూమ్ లో 2 ఉంటాయండి వెరైటీస్. 2 వెరైటీస్. ఒకటి పార్టిసిపేట్స్ అండ్ హాస్ట్. హాస్ట్ అంటే ఇక్కడ ఎవరైతే మీటింగ్ ని కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు మీకు లింక్ పంపించిన తర్వాత కరెక్ట్ గా టయానికన్నా ఒక 10 నిమిషాల ముందు ఓపెన్ చేసి మీరు వస్తారని ఎదురు చూస్తూ ఉండేవారు హాస్ట్. పార్టిసిపేట్ ఎవరండి మరి? ఏం చెప్తారో చూద్దాం, ఏం చెప్తారో తెలుసుకుందాం, వాటిని అర్థం చేసుకుని మనకి కావలసిన రీతిలో మలుచుకుంటూ మనం పార్టిసిపేట్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఆ సంస్థ అక్కడ ఇచ్చిన కంటెంట్ ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందో దాంట్లో పాయింట్స్ నోట్ చేసుకుని కొత్త పాయింట్స్ ని క్రియేట్ చేసి ఒక కంటెంట్ ని ప్రిపేర్ చేసి ఎంతో మందికి అందజేసే వాళ్ళే పార్టిసిపేట్స్. మనమే. నేను కూడా ఒక పార్టిసిపెంట్నే. నేను మీకు చెబుతూ నేర్చుకుంటున్నారు. నేను చెప్పేదాన్ని చూసి మీరు కొన్ని పాయింట్స్ ని యాడ్ చేసుకుంటూ నేర్చుకుంటున్నారు. మీరు జూమ్ యాప్ అందరూ ఇన్స్టాల్ చేశారు, దాని గురించి మనం ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. మీ అందరూ జూమ్ యాప్ ఇన్స్టాల్ చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ లేని వాళ్ళు బహుశా జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం రాలేదేమో, అందుకనే పేమెంట్ చేయకుండా జాయిన్ అయ్యి ఉండకపోవచ్చు. మా వాళ్ళకి ముందుగా అది కూడా నేర్పించేయాలి, వచ్చే ముందే నేర్పించేయాలి. పార్టిసిపేట్స్ అసలు ఏం ఆప్షన్స్ ఉంటాయి? సో పార్టిసిపేట్స్ అంటే మనకి ఎటువంటి హక్కులు ఉంటాయి ఈ జూమ్ లో, ఆ హక్కుల గురించి తెలుసుకుందాం. మీరు కింద చూడండి, మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్ లో కానీ డౌన్ లో చూడండి. ఫస్ట్ మ్యూట్ అని ఉంటుంది, దాని మీద అందరూ క్లిక్ చేయండి. సార్ ఇందా నుంచి క్లిక్ చేస్తూనే ఉన్నాం సార్ ఏదన్నా మాట్లాడదామని. బ్లాక్ చేసి పెట్టేశారు సార్ మమ్మల్ని. అది ఎంత కొట్టినా ఓపెన్ అవ్వట్లేదు, తలుపులు బద్దలు అవ్వట్లేదు సార్ అంటే అంతే. మీకు ఓపెన్ ఉన్నప్పుడు దాన్ని బద్దలు కొట్టుకుని వచ్చేసారు ఎవరో. ఓపెన్ చేశారా? బద్దలు కొట్టుకుని వచ్చేసారా? ఓపెన్ చేశారా? వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకున్నారు కదా, ఎలా క్లోజ్ చేయాలో మీరు చెప్పండి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అలా క్లిక్ చేసి క్లోజ్ చేసేయండి. చూద్దాం ఇంకా ఎంతమంది ఓపెన్ లో ఉన్నారో. వాళ్ళకి తెలియనట్టు క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం తెలియనట్టు. ఇంకా కొంతమంది ఎవరో ఓపెన్ చేసుకునే ఉన్నారు. సంగీత గారు ఏమి ఇంకా ఓపెన్ చేసుకునే ఉన్నారు, అక్కడే క్లిక్ చేయండి, క్లోజ్ అయిపోతుంది. వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. సో చూసారా, ఇట్టేనే మీరు ఒక ఆప్షన్ ని చాలా చక్కగా నేర్చుకున్నారు. రేపటి నుంచి ఏం చేయాలంటే పొరపాటున కాదు, మా వాళ్ళు కావాలని ఓపెన్ చేసి పెడతారు, అప్పుడు మీరు మ్యూట్ లో ఉండాలి, అది క్లిక్ చేయాలి. అది మ్యూట్ ఉందా అన్మ్యూట్ ఉందా అక్కడ మీకు గీత ఉండాలి, ఇలా అడ్డంగా గీత ఉంటేనే మీరు మ్యూట్ లో ఉన్నట్టు. మీరు మ్యూట్ లో ఉంటేనే స్పీకర్ కి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నట్లు. ఆ విషయం ఎవరు చెప్పకండి, నేను కూడా ఎవరు చెప్పలేదు, మీకు కూడా చెప్పలేదు. ఓకేనా? సో మీరు ఎప్పుడు కూడా దాన్ని అడ్డంగా గీత ఉండాలి, అలా గీత ఉంటేనే సైలెంట్ గా ఉన్నట్టు, మనం డిసిప్లిన్ గా ఉంటారు వీళ్ళు అని స్పీకర్ కి అర్థమవుతుంది. దాని పక్కన స్టాప్ వీడియో ఉంది చూసారా, అబ్బా ఇది భలే యూజ్ చేస్తాం సార్ మేము. అసలు మేము కొంచెం బోర్ కొట్టంగా అది కొట్టేసుకుని హ్యాపీగా చేతులు ఇలా వెనక్కి పెట్టేసుకుని రిలాక్స్ అయిపోతాం సార్. అయిపోతారా? అది కొట్టకుండా కూడా రిలాక్స్ అయిపోతారా?
సో అది మీ అందరికీ తెలుసు. దాని గురించి నేనైతే ఏ క్లాస్ లో కూడా చెప్పను. ఎందుకంటే అందరూ చాలా మంది చేస్తుంటారు. మా వాళ్ళు కష్టపడి బలవంతంగానో భయపెట్టో ఏదో విధంగా బతిమిలాడుకున్న ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి అంటారు. నెక్స్ట్ ఉండేది ఏంటంటే సెకండ్, థర్డ్ పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేస్తే ఏమొస్తుందండి? ఒక్క నలుగురు హ్యాండ్ రేస్ చేయండి సార్. మాకు ఇంకా హ్యాండ్ రైజ్ చేయడం నేర్పించలేదు సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సో ఎవరైతే ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేశారు, గంగారెడ్డి గారు సార్ చెప్పండి సార్. మీరు పార్టిసిపేట్ మీద క్లిక్ చేయగానే ఏం కనిపిస్తుంది సార్? పార్టిసిపేట్ మీద క్లిక్ చేశారు కదా, అక్కడ ఏం కనిపిస్తుంది మీకు? మెంబర్స్ కనిపిస్తుంది సార్. యా, ఫస్ట్ ఎవరున్నారండి? మీరే కనిపిస్తుంది సార్. ఫస్ట్ నాది ఉండదండి. పార్టిసిపెంట్ లో ఫస్ట్ నాది ఉండదు. ఎందుకంటే నేను ఫస్ట్ ఎప్పుడూ రావట్లేదు. గంగారెడ్డి అని ఉంది సార్. ఎవరు సార్ ఆయన? నేనే సార్. వావ్, మీరేనా? సంగీత గారు మేడం, మీకు ఎవరు కనిపిస్తున్నారు ఫస్ట్ నా? అన్మ్యూట్ చేసుకోవాలి మీరు, ఆప్షన్ వచ్చినప్పుడు. సంగీతనే కనిపిస్తుంది సార్, నా పేరే. మీకు సంగీతనే కనిపిస్తుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? 46 మంది ఉన్నారు. సరే, ఇంకొకరిని లాస్ట్ గా అడుగు చూద్దాం. మిగిలిన వాళ్ళందరూ హ్యాండ్ డౌన్ చేసుకోండి. ఆ లాస్ట్ పర్సన్ ఎవరు మనం చెక్ చేద్దాం, కళ్ళతో చూద్దాం. చందన గారు, మీరే లాస్ట్ గా, ఇప్పుడు ఉన్న క్వశ్చన్ కి లాస్ట్ గా. మీరు ఎందుకండి కెమెరా ఆఫ్ చేసుకున్నారు? నేను నచ్చలేదా? అలా ఏం లేదు సార్. అలాగేం లేదు. మరి ఎందుకండి? కొంచెం ఓన్ చేసుకోవచ్చు కదా, మేము చూస్తాం. ఒక్క 2 మినిట్స్. వెరీ గుడ్. సరే, మీకు ఎవరు కనిపిస్తున్నారు పైన ఫస్ట్ పర్సన్ గా? చందనానే కనపడిస్తాను. అబ్బా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మిగిలిన వాళ్ళ హ్యాండ్ డౌన్ చేసేయండి. ఎందుకబ్బా ఇంతమంది 46 మంది ఉంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరు ఎందుకు కనిపిస్తుంది? వేరే వాళ్ళు హోస్టో లేకపోతే మాట్లాడేవాడిని నేను ఎందుకు కనిపించట్లేదో తెలుసా మీకు? తెలుసంట. మురళీకృష్ణ గారు తెలుసా సార్ మీకు? వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి మురళీకృష్ణ గారు. నేను చెప్తాను చూడండి, మీకు తెలిసింది వేరు, నేను చెప్పేది వేరు. ఎందుకంటే ట్రైనర్ అన్నప్పుడు ఎప్పుడు కొత్తగానే చెప్పాలి, అంతేనా? మీకు తెలిసింది. సో ఎందుకంటే ఈ జూమ్ వాడు ఎప్పుడు కూడా అంతేనా? ఏం చెప్పారు సార్ మీరు? అంతే తప్ప అంతేగా. సో జూమ్ వాడు ఎప్పుడు కూడా మనల్ని నెంబర్ 1 ఏంటండి? నెంబర్ 1. మనం ఎప్పుడు అయినా సరే నెంబర్ 1 అవ్వాలి, నెంబర్ 1 అవుతారు. వీడు నెంబర్ 1 ఖచ్చితంగా అయ్యి తీరాల్సిందే అనే ఉద్దేశంతో మనం జాయిన్ అయినప్పటి నుంచి, మనం జూమ్ సెషన్ లో జాయిన్ అయినప్పటి నుంచి మన పేరు పైనే ఉంటుంది. మనం ఎప్పుడు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే పార్టిసిపేట్ క్లిక్ చేస్తాం. మీరు ఎప్పుడు క్లిక్ చేసినా మీరే టాప్ లో ఉంటారు. వై? బికాస్ యు ఆర్ ఆల్వేస్ బికమ్ ఏ స్టార్. మీరు నెంబర్ 1 అవ్వాలనేది జూమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాని తర్వాత రియాక్షన్స్ ఉంటాయి చూడండి, మీకు కింద డౌన్ సైడ్ లో రియాక్షన్స్ ఉంటాయి. ఇంత ముందు చాలా మంది ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేశారు. వాళ్ళు ఇక నుంచి రియాక్షన్స్ మీద క్లిక్ చేయండి. రియాక్షన్ మీద క్లిక్ చేసి అక్కడ ఫస్ట్ గా ఏం కనిపిస్తుంది? రియాక్షన్స్ లో ఇట్లా ఉంటుంది, రైజ్ హ్యాండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందరూ క్లిక్ చేయండి, కనిపించిన వాళ్ళందరూ క్లిక్ చేయండి. ఎందుకు కనిపించట్లేదో మీకు చూస్తాను నేను. రియాక్షన్స్ లో రైజ్ హ్యాండ్. సో చాలా ముఖ్యమైనది ఇది. ఎందుకు అంటే మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం రైజ్ హ్యాండ్ చేస్తేనే మీరు ఫ్రంట్ స్క్రీన్ లా కనిపిస్తారు. మీరు ఎక్కడో ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, సెకండ్ స్క్రీన్, థర్డ్ స్క్రీన్, ఫోర్త్ స్క్రీన్, చాలా స్క్రీన్స్ ఉన్నాయి. ఇంకా కొంతమంది ఎందుకో హ్యాండ్ రేస్ చేయలేదు. రియాక్షన్స్ మీకు వెళ్ళండి. కింద మీకు డౌన్ సైడ్ లో 4వ ఆప్షన్ ఉంటుంది, రియాక్షన్ క్లిక్ చేసిన వెంటనే ఒక బాక్స్ వస్తుంది, కింద కనిపిస్తుంది కదా మీకు. ఈ బాక్స్ లో రైజ్ హ్యాండ్. ఆ రైజ్ హ్యాండ్ క్లిక్ చేస్తే మీరు అందరూ రైజ్ హ్యాండ్ అయిపోతారు. సో అక్కడే మీరు లోయర్ హ్యాండ్ క్లిక్ చేయండి. మీ పని అయిపోయిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని లోయర్ హ్యాండ్. మీ పని అయిపోయింది, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అందరికి ఎక్సలెంట్. సో చాలా చక్కగా మీరు హ్యాండ్ ఎలా రైజ్ చేయాలి వర్చువల్ గా. ఇక నుంచి ఫిజికల్ గా ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి. ఎవరు హ్యాండ్ రైజ్ చేయమన్నా టక్కని రియాక్షన్స్ లోకి వెళ్ళాలి మన హ్యాండ్. అక్కడ రైజ్ హ్యాండ్ క్లిక్ చేయాలి. ఇది పాయింట్. చాలా 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 జాగ్రత్త. మీరు ఎన్నిసార్లు స్పీకర్ అడిగిన వెంటనే హ్యాండ్ రేస్ చేస్తారో అంతే స్పీడుగా మీరు టాప్ ప్లేస్ లోకి వెళ్ళిపోతారు. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయి, దాని ప్రకారమే మీరు ఎంత చక్కగా అర్థమవుతుంది అనేది అర్థమవుతూ ఉంటుంది స్పీకర్స్. అందరూ లోయర్ హ్యాండ్ చేసేసారా? ఇంకా ఎవరైనా చేస్తూ ఉన్నారా? వెరీ గుడ్. అబ్బా,
చాలా చక్కగా ఉందండి ఈ టీంలో. కొంతమందికి అయితే ఇంకా నేర్పించాల్సి వస్తుంది. లోయర్ హ్యాండ్ చేయరు, రేజ్ హ్యాండ్ చేస్తారు కానీ లోయర్ హ్యాండ్ చేయడం మర్చిపోతుంటారు. మీరు చాలా చక్కగా లోయర్ హ్యాండ్ చేసేసారు. లాస్ట్ లో మీకు మోర్ ఆప్షన్స్ ఉంటుంది. ఆ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది? డిస్కనెక్ట్ ఆడియో అని వస్తుంది. అది క్లిక్ చేస్తే నా మాటలు మీకు వినపడవు, మీ మాటలు నాకు కూడా వినపడవు. అది మటుకి పొరపాటున క్లిక్ చేయకండి, ఓకేనా? అది చాలా జాగ్రత్తగా మనం క్లిక్ చేయకుండా ఉండాలి. ముఖ్యంగా చాట్ అని ఉంటుంది. నేను బాగా చెప్తున్నానా లేదా? చాట్ లో టైప్ చేయండి చూద్దాం ఎంతమందికి అర్థమవుతుందో, ఎంతమందికి నేను చెప్పగలుగుతున్నానో చూద్దాం. మొహమాటం లేకుండా చెప్పండి. నాకు నో అని వస్తే నేను చాలా సూపర్ గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇంకా మార్చుకోవచ్చు, నేను చాలా మార్చుకోవచ్చు అని ఆనందపడతాను. అందరూ ఎస్ఐ కొడుతున్నారు, అందరూ నైస్ అంటున్నారు, ఎస్ అంటున్నారు. నో అని ఎవరు చెప్పట్లేదేంటి? బాగానే చెప్తున్నారు. ఎక్సలెంట్ సార్, సూపర్, వావ్ వావ్. అందరూ టైప్ చేయండి, అందరూ టైప్ చేయండి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇంకెవరికైనా డౌట్ ఉందా చాట్ బాక్స్ లో టైప్ చేయడం? ఎందుకంటే ప్రతిరోజు మనం కావాల్సింది 4 ఆప్షన్స్. ఒకటి మ్యూట్ ఎలా చేసుకోవాలి, అన్మ్యూట్ ఎలా చేసుకోవాలి, కెమెరా ఎలా ఆఫ్ చేసుకోవాలి, చాట్ బాక్స్ లోకి వెళ్ళి ఎలా చాట్ చేయాలి, డౌట్ ఉన్నప్పుడు రియాక్షన్ మీద క్లిక్ చేసి హ్యాండ్ ఎలా చేయాలి, హ్యాండ్ ఎలా డౌన్ చేయాలి. దట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ ఎ పార్టిసిపేట్ గా. అంతవరకు క్లియర్ కదా? ఎందుకని అందరూ హ్యాండ్ రైజ్ చేశారు, అందరూ చాట్ బాక్స్ లో చాట్ చేశారు. కొంతమంది ఎలాగో చేయరు, వాళ్ళు కూడా చేస్తారు కొంచెంసేపట్లో, చూస్తూ ఉందాం. అండ్ మనం ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాం? సెషన్ లోకి జాయిన్ అవ్వగానే ఇక్కడ బటన్ లోకి వెళ్ళి జాయిన్ ఆడియో కొడతాం. జాయిన్ ఆడియో కొట్టిన తర్వాత మాత్రమే మనకి వాయిస్ వినబడుతుంది, రైట్? అది తప్పదు, ఇంకా అలాగే క్లిక్ చేసుకోవాలి. మనకి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అది క్లిక్ చేయకపోతే వాయిస్ రాదు. అది మనకందరికీ 7 days అయిపోయింది కాబట్టి అది పరిచయం అయ్యే ఉంటుంది. ఫస్ట్ రోజు అయితే ఇబ్బంది పడి ఉండొచ్చు, కొత్తగా జూమ్ ఆపరేట్ చేసే వాళ్ళకైతే. ఈ జూమ్ యాప్ లోకి వెళ్ళి దాన్ని కూడా మనం ఆటోమేటిక్ గా ఎనబుల్ చేసుకోవాలి. మనం ఏం క్లిక్ చేయకుండానే మనకి ఆ వైఫై బటన్ క్లిక్ చేయకుండా వచ్చేయాలి అనుకుంటే జూమ్ ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ యాప్ లో ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు, మీ క్లాస్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఆ సెట్టింగ్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ స్క్రీన్ లో కనిపిస్తున్నట్లుగా ఆటో కనెక్షన్ టు ఆడియో అనేది ఆఫ్ ఉంటుంది బై డిఫాల్ట్. దాన్ని ఇక్కడ థర్డ్ స్క్రీన్ లో కనిపిస్తున్నట్లుగా వైఫై ఆర్ సెల్యులర్ డేటా క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే మీరు సెషన్ ఓపెన్ చేసిన వెంటనే రోజు మీరు క్లిక్ చేస్తున్నారు కదా వైఫై ఆర్ సెల్యులర్ డేటా అని చెప్పి, అది క్లిక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక మనం కొత్తగా నేర్చుకున్న ఒక ఆప్షన్. దీంట్లో మీరు రోజు దాని మీద క్లిక్ చేస్తున్నారు. ల్యాప్టాప్కి అయితే ఆప్షన్ అవసరం లేదు, డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఓన్లీ మొబైల్స్ వారికి మాత్రమే ఈ ప్రాబ్లం. రీనేమ్ చేసుకోవాలి. మిమ్మల్ని రీనేమ్ చేసుకోమని ప్రతిరోజు అడుగుతున్నా సరే మీరు కొంతమంది ఇంకా రీనేమ్ చేసుకోకుండా మీ పేర్లతో అలాగే వస్తున్నారు. మా మెంటర్స్ కి, మా ఇన్ఛార్జెస్ కి కొంచెం గజిబిజీ అవుతున్నారు. కొంతమంది చైనీస్ లాంగ్వేజ్ లో, జపనీస్ లాంగ్వేజ్ లో ఇష్టం వచ్చిన పేర్లతో వస్తుంటూ ఉండవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది ఈ రోజు నుంచి మనం క్లియర్ చేసుకుందాం. దానికి ఏం చేయాలి? పార్టిసిపేట్ మీద క్లిక్ చేయాలి. పార్టిసిపేట్ క్లిక్ చేయగానే నెంబర్ 1 లో ఎవరు ఉంటారండి? ఎప్పుడు మనమే ఉంటాం నెంబర్ 1 లో. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు రీనేమ్ ఆప్షన్ వస్తుంది. జస్ట్ ఇలా బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో ప్రతిరోజు మీరు జాయిన్ అయిన వెంటనే మీ నేమ్ మారుందా లేదా, యాజ్ పర్ ది ప్రోటోకాల్ ప్రకారం ఉందో లేదో చెక్ చేసుకుని దాన్ని మోడిఫై చేసుకుని లాస్ట్ లో ఓకే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలా మర్చిపోతే మనం చేసిందంతా పోతుంది. సార్ ఎందుకు సార్ ఇది కూడా చెప్తున్నారు? రోజు మేము చేసుకుంటున్నామండి అంటే ఓకే. ఎవరైతే చేసుకోలేకపోతున్నారో వాళ్ళకి మరొకసారి చెక్ చేసుకోండి. మీరు ఎవరైతే నేమ్స్ మార్చుకోలేదో వాళ్ళు వెంటనే ఫాస్ట్ గా 30 seconds లో మీరు మార్చేసుకోండి. మీకు ఎవరికైనా మీ నెంబర్ ఏంటో, మీ గ్రూప్ ఏంటో తెలియకపోతే మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ మెయిన్ గ్రూప్ లో కూడా టైప్ చేయండి, నాకు గ్రూప్ నెంబర్ తెలియదు అని. ఫాస్ట్ గా 30 seconds లో చేయండి. ఎవరైతే నేమ్స్ రీనేమ్ చేసుకోలేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీరు రీనేమ్ జరిగిందా జరగలేదా. మీ రీనేమ్ జరగకపోతే ముందు క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఫస్ట్ స్టార్టింగ్ లో క్వశ్చన్ మార్క్ పెట్టండి. క్వశ్చన్ మార్క్ పెట్టిన వాళ్ళందరినీ కూడా మా మెంటర్ స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళతో కన్సల్ట్ చేసి మీకు నెంబర్ లేకపోతే, గ్రూప్ నెంబర్ ఇవ్వలేకపోతే మీకు ఇమీడియట్లీ ఇస్తారు. ఫాస్ట్ గా 30 seconds లో మీరు రీనేమ్ చేసేసుకోవాలి. మీ గ్రూప్ తెలియకపోతే క్వశ్చన్ మార్క్ పెట్టండి. దెర్ ఇస్ నో ప్రాబ్లం. తెలియాలని ఏం లేదు. కొంత బిజీ టైంలోనో లేకపోతే మనం చూసి ఉండకపోవడం వల్ల ఏదో జరుగుతుంది. ఎవరైతే లేదో వాళ్ళందరూ క్వశ్చన్ మార్క్ పెట్టండి. తెలిసిన వాళ్ళు రీనేమ్ చేసుకోండి, తెలియని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి.
నేను క్లియర్ గా చెప్పాను. లాస్ట్ లో మీరు వేరే ఫోన్ నేమ్ అవేనేం పెట్టకండి. నాగలక్ష్మి గారు లాస్ట్ లో ఐఫోన్ ఉంది, అది తీసేసేయండి. స్టార్టింగ్ లో మీ గ్రూప్ నెంబర్ పెట్టుకోండి. మీ గ్రూప్ నెంబర్ తెలియకపోతే క్వశ్చన్ మార్క్ పెట్టండి, సింగిల్ క్వశ్చన్ మార్క్. రీనేమ్ చేయడానికి పార్టిసిపేట్ క్లిక్ చేయాలి. పార్టిసిపేట్ క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ మీ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ మీద క్లిక్ చేస్తే రీనేమ్ వస్తుంది. ఆ రీనేమ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో మీ నేమ్ ని యాజ్ పర్ ది ప్రోటోకాల్ ప్రకారం, మీకు ఆల్రెడీ ఇన్ఛార్జ్ చెప్పుంటారు కదా ఎట్లా పెట్టుకోవాలనేది, దాని ప్రకారం పెట్టుకోండి. మీ గ్రూప్ నెంబర్ తెలియకపోతే స్టార్టింగ్ లో క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఇంకా కొంతమంది పెట్టలేదు, నాకు నీరసం వస్తుంది మీరు ఇట్లా పెట్టకపోతే. నాకు కొంచెంసేపు ఒక కోపం కూడా వచ్చింది. వస్తుందా? బాగా పెట్టారు, నవ్వుతున్నారు. అసలు ఎంత నవ్వుతున్నారంటే మీరు నిజంగా పొగుడుతున్నారో తెలియట్లేదు, తిడుతున్నారో తెలియట్లేదు, అందుకే నవ్వుతున్నారు మీరు. అవునా? ఎందుకో మళ్ళీ కెమెరాలు ఆఫ్ అయినాయి. ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం ఏంటి? మనకి ఏం జూమ్ లో యాప్ లో ఇబ్బంది ఏమైనా ఉందా ఏంటి? కొంతమంది కెమెరాలు ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతాయి, ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆఫ్ చేయరు సార్. నేను చాలా క్లాసెస్ చెప్పాను, ఆన్ చేసుకోమంటే ఆన్ చేసుకుంటున్నారు, ఆఫ్ చేసుకోమంటే ఆఫ్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా అయితే నాకు తెలుసు వాళ్ళందరికీ ఇబ్బంది ఏం లేదు. మన దగ్గర ఏదో ఇష్యూ ఉంది, దాన్ని రెక్టిఫై చేయాలి. ఈ జూమ్ లో మీ లాగిన్ లో ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, తప్పకుండా క్రియేట్ చేయండి. ఎవ్వరు కూడా చేయరు. యా గంగాధర్ గారు, ఏంటి సార్ మీకు రీనేమ్ చేయడం రావట్లేదా? హ్యాండ్ రైజ్ చేశారు. రీనేమ్ అంటే ఏం సార్? రీనేమ్ అంటే మీ పేరు ఉంది కదా, మీ పేరుని అక్కడ గంగారెడ్డి గారు అని ఉంది కదా, గంగారెడ్డి అని ఉంది కదా, దాని ముందర మీ గ్రూప్ నెంబర్ పెట్టుకోవాలి. మీ గ్రూప్ నెంబర్ ఏమి ఇచ్చారు, మీ ప్రోటోకాల్ ఏంటి, మీ ప్రోటోకాల్ ప్రకారం ఏ విధంగా రీనేమ్ చేసుకోవాలని చెప్పారు. మీరు ఉన్నారా చెప్పినప్పుడు? G3 సార్, G3 గ్రూప్. అక్కడ మీరు మీ పార్టిసిపేట్ క్లిక్ చేయండి. కింద మీ మొబైలా ల్యాప్టాపా? మొబైల్ సార్. మొబైల్లో కింద పార్టిసిపేట్స్ అని ఉంటుంది చూడండి సార్, అందరూ ఫాలో అవ్వండి. ఎవరైతే రీనేమ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్స్ అని ఉంటుంది చూడండి, పార్టిసిపేట్స్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ మీ నేమ్ ఉంటుంది, దాని మీద మీరు బటన్ ఇలా క్లిక్ చేసిన వెంటనే రీనేమ్ అని వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న ఒక బాక్స్ వస్తుంది, ఆ బాక్స్ లో మీ నేమ్ కనిపిస్తుంది. ఆ నేమ్ ముందు మీరు G3 అన్నారు కదా, G3 పెట్టుకోండి. G3 ఐఫోన్ పెట్టినట్టున్నారు, అట్లా పెట్టండి. ఐఫోన్ పెట్టి స్పేస్ పెట్టండి. ఇక్కడ G3 పెట్టాలా సార్? యా G3 పెట్టాలి. G3 పెట్టి మీ నేమ్ ఉండాలి పక్కన, G3 పక్కన స్పేస్ ఉండాలి. G3 స్పేస్ మీ నేమ్. అంటే ఇప్పుడు ఈ గంగారెడ్డి తీసేసి పెట్టాలా సార్? కాదండి, ఈ గంగారెడ్డి తీసేయకూడదు, గంగారెడ్డి అలాగే ఉంచండి. దాని ముందుకెళ్ళండి. గంగారెడ్డి జీ ఉంది కదా, జీ దగ్గర మీ హ్యాండ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. ఆ కీబోర్డ్ ఓపెన్ అయిన వెంటనే G3 టైప్ చేయండి, స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి కింద ఓకే ఉంటుంది, ఓకే కొట్టేసేయండి. మీ ఇన్కేస్ ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు క్లాస్ అయిపోయిన తర్వాత మీ మెంటర్ని రీచ్ అవ్వండి. రేపటి నుంచి మనం ఖచ్చితంగా నేమ్ మార్చుకోవాలి. మీకు ఎవరికి ఏం డౌట్ ఉన్నా ఈ రోజే మీ మెంటర్ని కన్సల్ట్ చేయండి. రేపటి నుంచి తప్పనిసరి మీ గ్రూప్ నేమ్ తప్పనిసరిగా ఉండాలి, ఉంటేనే మనకి అటెండెన్స్ గా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. యా థ్యాంక్ యూ సార్, మీరు కొంచెం పీస్ఫుల్ గా చేయండి, ఇబ్బంది ఏం లేదు. నిదానంగా చెక్ చేసుకుంటా చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్, మనం కూర్చున్నాం, మనకు ప్రొఫెషనల్ గా ఉండాలి. సో చూసారా, నేను అక్కడ నన్ను చెప్పారు, నాకు ఆల్రెడీ ఈ రోజు క్లాస్ ఉంది సార్ చెప్పండి అని చెప్పారు. నేను నార్మల్ గా ఒక టీషర్ట్ వేసుకుని షర్ట్ వేసుకుని ఏదో విధంగా ఏదో జుట్టు ఏదో చేసి బయటకు వెళ్ళి, నేను ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes ముందే బయటకు వెళ్ళి వచ్చాను. అయినా సరే 10 minutes నేను ప్రిపేర్ అయిపోయి షర్ట్ వేసేసుకుని టై పెట్టుకుని బ్లేజర్ వేసుకుని నీట్ గా దూకుని పౌడర్ నీట్ గా, చూసారా ఎంత అందంగా కనబడుతున్నాను నేను, చూసారా బాగున్నానా? సో ఇలా ఎందుకు ఉండాలి అంటే, మనం ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నామంటే మనం ఏ తరపున ప్రజెంటేషన్ ఇస్తాం, ఇంపాక్ట్ తరపు నుంచి ప్రజెంటేషన్ ఇస్తాం. సో మన వెయిటేజ్ మనకన్నా మన బ్యాక్గ్రౌండ్ లో ఉండే, మీరు కంపెనీ తరఫున ఇస్తే మీ కంపెనీ తరఫున, లేదు మీరు ఏదో డిఫరెంట్ గ్రూప్ కన్సల్ట్ చేసి ఇస్తున్నారంటే అక్కడ దానికి కూడా వెయిటేజ్ ఉంటుంది. దేన్ని మనం డ్యామేజ్ చేయకూడదు. సో మనం ఎంత నీట్ గా, ఎంత ప్రొఫెషనల్ గా, మనం ప్రొఫెషనల్ వేలో మనం మాట్లాడడంతో పాటు మన డ్రెస్ సెన్స్, మన హెయిర్ మొత్తం అంతా కూడా నీట్ గా ఉండాలి. మనం కూర్చునే విధానం కూడా ఎలా ఉండాలి అంటే, ఇలా పక్కకు కూర్చోవడం, ఇలా కూర్చోవడం, లేకపోతే ఏదో విధంగా కూర్చోవడం కాకుండా స్ట్రైట్ గా, మనం ముందు కెమెరా ఉంది అంటే మన కెమెరాకి కరెక్ట్ గా మన సెంటర్ పాయింట్ లో ఉండే విధంగా మన ల్యాప్టాప్ అయితే ఏమి, మొబైల్ అయితే ఏమి అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేను చూసారా కరెక్ట్ గా సెంటర్ పాయింట్ లో ఉన్నానా? సో మీరు ఫస్ట్ మొబైల్ నుంచి మీరు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఫోన్ ని ఇట్లా స్ట్రైట్ ఉంటుంది కదా, ఫోను ఇలా అడ్డంగా పెట్టుకోవాలి. కెమెరా మనకి రైట్ సైడ్ లో ఉండాలి. కెమెరా రైట్ సైడ్ లో ఉంటే మనకు బాగా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో కూడా పెట్టుకోవచ్చు. రైట్ సైడ్ లో ఉంటే మన ఐ కాంటాక్ట్ అనేది బాగా కనిపిస్తుంది. మీరు కెమెరాని ఇలా అడ్డంగా పెడితే మనకి రికార్డ్ చేస్తుంది. ఇదంతా కూడా రికార్డ్ చేసి మనకి ఇంపాక్ట్ కి ఒక టీవీ ఛానల్ ఉంది. ఆ టీవీ ఛానల్లో దీన్ని అప్లోడ్ చేస్తారు.
అప్లోడ్ చేసినప్పుడు మీరు కూడా కనిపిస్తారు. చాలా మంది మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ కి కొన్ని లక్షల మంది ఈ వీడియోను చూసే అవకాశం ఉంది. అక్కడ కూడా మనం చూడంగా అబ్బా ఎంత ప్రొఫెషనల్ గా ఉన్నారు వీళ్ళు. సో ఇక్కడి నుంచి చాలా అద్భుతమైన ప్రొఫెషనల్స్ ఉన్నారు అని మనం ఎలాగో ప్రొఫెషనల్ గా అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి మన డ్రెస్ స్టైల్ కానీ మనం కూర్చునే విధానం కానీ ప్రతి దాన్ని కూడా పర్ఫెక్ట్ గా ఇప్పుడు నుంచే మనం మెరుగుపరుచుకుంటూ ఉండాలి. నిన్న ఎలా కూర్చున్నాం దానికన్నా ఈ రోజు ఇంప్రూవ్ ఉండాలి. నిన్న ఏ డ్రెస్ వేసుకున్నాం, ఎలాంటి డ్రెస్ వేసుకున్నాం, ప్రతిదీ కూడా ప్రొఫెషనల్ గా ఉండాలి. ఆ కూర్చునే గంట 2 గంటలు 2.5 గంటలు ఏదైతే మీరు చేస్తున్నారో మీరు అప్లోడ్ చేసే వీడియోస్ లో కూడా మీరు ప్రొఫెషనల్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ప్రొఫెషనల్ స్పీకర్ గా అవ్వాలి అని అనుకునేది మనకి మన నేచర్ కి తెలుస్తుంది. ఆ నేచర్ కి తెలియడం ద్వారా మనం ఏమైతే ఇక్కడ స్పీకర్స్ వచ్చి చెబుతున్నారో అవి మనకి తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి మనం కూడా అద్భుతమైన స్పీకర్ గా అవడానికి అవకాశం. మీరు కూర్చునేటప్పుడు పర్ఫెక్ట్ గా సెంటర్ లోనే ఉండాలి. మీ కెమెరా చూసుకోండి. మీ కెమెరా చూసుకుని మీ ఫోటో మీద క్లిక్ చేస్తే ఒక పెద్ద వీడియో లాగా వస్తుంది, పెద్ద ఫోటో లాగా వస్తుంది మీ కెమెరాలో. దాంట్లో చూడండి, మీరు చెస్ట్ వరకు కనిపించాలి మీ బాడీ అనేది. సో కొంతమందికి ఇలా కనిపిస్తున్నారు, ఇలా కూర్చుంటున్నారు. సో ఇలా కూర్చుంటే ఏంటంటే మనకి ఫేస్ మాత్రమే కనిపిస్తుంది, మిగిలిన బాడీ కనిపించదు. ఇంతవరకు మనకి చెస్ట్ వరకు కనిపిస్తే మనం ప్రొఫెషనల్ గా కనిపిస్తాము. మనం కూర్చునే విధానం కూడా స్ట్రైట్ గా ఇలా కూర్చోడానికి ప్రయత్నించాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మన ఇంట్లో వస్తువులు ఏవి కనిపించకూడదు. కనిపించకుండా ఉండాలంటే మనం అట్లీస్ట్ మన మొబైల్లో కనుక వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ యూటిలైజ్ చేసుకోవాలి. లేకపోతే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అసలు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి చూసారా? నా వెనకాల మంచి మంచి సెట్లు, సీనరీస్, ఎక్కడో నేను కొండల చివరిలో ఎక్కడో ఒక బిల్డింగ్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. అనిపిస్తుందా లేదా? నిజం చెప్పండి. లేదు సార్ అనిపించట్లేదు. రైట్, అనిపించట్లేదా? అనిపిస్తుందా? సీరియస్గా వెళ్ళిపోతున్నాం అండి మనం. ఎవరు రెస్పాండ్ అవుతున్నట్టుగా అనిపించలేదు, రాసేసుకుంటున్నారు బాగా. అనిపిస్తుందా? స్మైల్ ఇవ్వండి జరా. లేకపోతే ఇట్లానో ఏదో డాన్స్ జింగ్ 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 అని ఏదో చేయండి. వెరీ గుడ్ అండి. చాలా అద్భుతంగా ఇంప్రెస్ గా నవ్వుతుంటే అసలు ఎంత ఆనందంగా ఉందో ఈ క్లాస్. సో బ్యాక్గ్రౌండ్ ఎట్లా పెట్టుకోవాలంటే, ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్ కనుక యూజ్ చేస్తే మీ ఫోటో మీద క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ లో చూజ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ చూజ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆ బ్లర్ ని యూజ్ చేయండి. ఎందుకంటే మనం ఈ వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ అన్ని కావాలంటే గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తే ఇలాంటి కొన్ని సీనరీస్ వస్తాయి. దాన్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడ మనకి అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆ అప్లోడ్ ఆప్షన్ లో క్లిక్ చేస్తే నేను అప్లోడ్ పెట్టుకున్నానో అలాంటి బ్యాక్గ్రౌండ్ సీనరీస్ కనిపించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు బ్లర్ పెట్టుకోండి. బ్లర్ పెట్టుకున్న తర్వాత మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు కూడా డిఫరెంట్ జూమ్ లో వర్చువల్ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకుని రోజుకు ఒకటి పెట్టుకోండి. ఏదైతే మన ప్రయాణం జరుగుతుందో ప్రయాణం జరిగే కంప్లీట్ డేస్ లో రోజుకు ఒకటి పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ గా ఈ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇమీడియట్లీ రావాలంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం ఇబ్బంది ఉంటుంది. టెక్నికల్ అంటే కొంచెం అనాలిసిస్ చేయాలి. అందుకనే ఫస్ట్ చూజ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసిన వెంటనే బ్లర్ పెట్టండి. బ్లర్ పెడితే మన వెనకాల ఏమున్నా సరే అవి కనిపించవు, ఇట్లా బ్లర్ గా కనిపిస్తాయి. ఇన్ కేసు మీరు మొబైల్లో ఉన్నారనుకోండి, ఇక్కడ రైట్ సైడ్ లో మీకు కనిపిస్తుంది. మొబైల్లో ఉంటే మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. అందరూ క్లిక్ చేయండి మోర్ ఆప్షన్స్ మీద. అందరూ మీ మొబైల్లో మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మోర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు రెండో ఆప్షన్, కింద నుంచి రెండో ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ కూడా బ్లర్రే పెట్టండి ఫస్ట్. దాని తర్వాత బ్లర్ తర్వాత మీరు అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అక్కడ కూడా మీరు మొబైల్లోకి వెళ్ళి జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసేసేయండి. చాలా సింపుల్. సార్ మాకు కనిపించట్లేదు సార్, మాకు మొబైల్లో ఈ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనిపించట్లేదు సార్ అని ఎవరైనా ఉంటే ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. ల్యాప్టాప్లో అయితే అలాంటి అవకాశం ఉండదు, మొబైల్లో మాత్రం ఉంటుంది. నాకు తెలుసు, ఎందుకంటే నా మొబైల్లో కూడా లేదు. నా మొబైల్ తయారు చేసేవాడి మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. పెడదాం మనందరం, పెడదామా? సరే, మీ అందరికి లేదని మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. కొన్ని ఫోన్లో అవకాశం లేనే లేదు. మనం తలకిందులుగా తపస్సు చేసినా కూడా అవకాశం రాదు. మరి ఏం చేయాలి సార్? ఆలోచించండి మీరు కూడా. ఏం చేద్దాం ఆలోచించండి, ఏం చేద్దాం?
సార్ గంగారెడ్డి గారు మీరు ఫోన్ ఇట్లా స్ట్రైట్ పెట్టారు, అట్లాగే పెట్టండి. మీరు G3 పెట్టారు సార్, చాలా కష్టపడి పెట్టారు. ఇందాక మీరు కష్టపడుతుంది డ్రా చేయండి సార్ అని నేను చెప్పాను. అయినా సార్ లేదు, తగ్గేదే లేదు సార్, నేను తగ్గేదే లేదు. మీరు చెప్పారు, నేను నేర్చుకుంటా, వెంటనే అయిపోవాల్సింది అంతే. అసలు మీరు ఏమాత్రం టైం అసలు ఏం వృధా చేయకుండా పెట్టేశారు. అలాగైతే కొంచెం అయితే మీరు ఇబ్బంది పడినట్టు నాకు అనిపించింది, అందుకని డ్రా పెట్టండి పర్వాలేదు అని చెప్పి. నాగలక్ష్మి గారు మీరు కూడా స్ట్రైట్ గా పెట్టారు మేడం, ఫోన్ని ఇలా అడ్డంగా పెట్టుకోవాలి. మీరందరూ కూడా ప్రొఫెషనల్ స్పీకర్ గా అవ్వాలంటే ఈ కొన్ని ఖచ్చితమైన నియమ నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందే. దాంట్లో ఇంకే మాత్రం లేదు. బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండాలి, డ్రెస్ ఉండాలి, షర్టుతో బనీలతో వాటితో వీటిలో దయచేసి రాకండి ఎప్పుడు కూడా. ఖచ్చితంగా మంచి డ్రెస్ వేసుకోండి. టీషర్ట్లు కూడా వద్దు, ఈ 30 రోజులు వద్దు, 20 రోజులు 15 నాకు తెలియదు, ఎన్ని రోజులు వద్దు. నీట్ గా షర్ట్ వేసుకోండి. మీకు ఏదైనా ఇట్లాంటిది ఏదైనా ఉంటే తగిలించుకోండి, లేకపోతే నీట్ గా కూర్చోండి, ట్రై చేయండి, ప్రయత్నించండి. ఏముంది, బయట ఎక్కడ ఉన్నారంటే మనం ఏం చేయలేము. ఇంకా ఇంట్లో ఉంటే మటుకి అది పాటించండి. ఇన్ కేస్ లేదు, మీ అందరికీ లేదు బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడానికి ఏం చెయ్యాలి ఆలోచించారా? ఎవరన్నా చించారా? ఏం చేస్తాం, ఏం చేయలేం, అంతే. ఏం చేయలేం నిజంగానే. కానీ చెయ్యొచ్చు, ఆలోచిస్తే చెయ్యొచ్చు. ఏం చేయొచ్చు అంటే మనం బ్యాక్గ్రౌండ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ ని మనం ఈసారి ఏంటో చెప్తాడు, ఆపుతాడు, ఏం చేస్తాడో గందరగోళంగా ఉందిరా బాబు అని కొంతమంది అనుకుంటున్నారా? అనుకోవట్లేదు, వెయిట్ చేస్తున్నారు ఏం చెప్తాడా. సో మనం ఏం చేయాలంటే ప్లెయిన్ గా బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉందో అక్కడ పోయి హ్యాపీగా కూర్చోవడమే సార్, అంతకుమించి మనం ఏం చేయకూడదు. మనకి ఆప్షన్ లేదు అంటే, నా ఫోన్ లో కూడా ఆప్షన్ లేదు, ల్యాప్టాప్ లో కూడా ఉంది, ఫోన్ లో వస్తే నాకు ఆప్షన్ ఉండదు. ఫోన్ లో లేదు అంటే మనం చాలా అదృష్టవంతులం. ఎంత అదృష్టవంతులం? చాలా అదృష్టవంతులం. చెప్పండి, చాలా అదృష్టవంతులం. చెప్పరా ఎవరు? రమేష్ గారు ఒక్కరే చెప్తారా? మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పరా? చిన్నపిల్లలుగా అయిపోండి. మనం నేర్చుకుంటున్నాం అంటే అంతే, చిన్నపిల్లలుగా ఎల్కేజీలోకి వెళ్ళి వచ్చి నేర్చుకుంటే ఎలా ఉంటుందో అంతే ఇక్కడ కూడా మనం ట్రైనర్స్ అవుతాం కాబట్టి. సో ప్రతి దాన్ని మనం ఫీల్ అవ్వాల్సిందే. చాలా అదృష్టవంతం. నేను కూడా చాలా అదృష్టం. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. చాలా హ్యాపీగా ఉంది మీ అందరూ నాతో పాటు పార్టిసిపేట్ చేస్తుంటే. వండర్ఫుల్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సో మనం ఇంత అదృష్టవంతులం కాబట్టి ఏం చేయాలంటే, మనకి ఇంట్లో ఎక్కడైతే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉందో, సార్ మా ఇంట్లో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లేదు సార్ అని మటుకు ఎవరు చెప్పకండి. ఎక్కడో ఉంటుంది, చిన్న సందన్న ఉంటుంది, అక్కడనే అడ్జస్ట్ అయిపోండి. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ చూసుకుని అక్కడ మనం కూర్చుంటే మన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది? ప్లెయిన్ గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, అదే ప్రొఫెషనల్ గా ఉంటుంది. లేదు సార్ మా ఇంట్లో లేదు కాబట్టి ఎక్కడో చోట కూర్చుంటాను, కిటికీ దగ్గర ఎక్కడో చోట కూర్చుంటానంటే ప్రొఫెషనల్ గా కనబడదు. మీ వెనకాల ఏమున్నాయి, ఏ కిటికీలు ఉన్నాయి, మీ వెనకాల బీరువా ఉందా, దాంట్లో ఏముంది, ఫ్రిడ్జ్ ఉందా, దాంట్లో ఏమున్నాయి అని గిరా ఎదుటి ఉన్న పార్టిసిపెంట్స్ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. అలాంటి అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. రైట్? నెక్స్ట్ టాపిక్ లో వెళ్ళిపోదాం. అందరూ కూడా హ్యాండ్ డౌన్ చేసేసాయి. అందరూ చాలా చక్కగా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, డౌన్ చేస్తున్నారు. పార్టిసిపేట్స్ అంటే ఇట్లా ఉండాలండి. చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు, నవ్వుతున్నారు, నవ్విస్తున్నారు, ఆనందపడుతున్నారు. ఆహాహా, ఓహోహో, మొత్తం అరిటాకులో భోజనం పెట్టినట్టుగా ఉంది నాకు మీకు చెప్తుంటే. అంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్లీ పార్టిసిపేషన్. సో మీరు పర్మనెంట్ గా నేమ్ పెట్టుకోవాలి. ఇందాక పర్మనెంట్ గా మనం నేమ్ పెట్టుకోవడానికి మార్చుకున్నాంగా, పర్మనెంట్ గా పెట్టుకోవడం కూడా తెలుసుకుందాం ఇక్కడ ఈ రోజు, రేపటి నుంచి. ఎందుకంటే పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోవాలి కాబట్టి. మీరు జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు ఆల్రెడీ, దాన్ని సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ అంటే మీ ఈమెయిల్ ఐడితో కానీ ఫేస్బుక్ ఐడితో కానీ ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకోవడం. కింద ఆప్షన్స్ ఉంటాయి, గూగుల్ మీద క్లిక్ చేస్తే మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిపోయిన వెంటనే ఈ విధంగా మనకి యాక్సెసిబిలిటీ అని కనిపిస్తుంది. దాంట్లో మోర్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఓకే, మోర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటో ఏదైతే కనిపిస్తుందో ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి కింద ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిస్ప్లే నేమ్. ఇప్పుడు మనకి నేమ్ ఏదైతే కనిపిస్తుందో డిస్ప్లే నేమ్ లో కనిపిస్తుంది. మనకి కొంతమందికి ఐఫోన్ కనిపిస్తుంది, కొన్ని జపాన్ ఫోన్ కనిపిస్తుంది, కొన్ని చైనా ఫోన్ కనిపిస్తున్నాయా, అవన్నీ కూడా అక్కడ వాడు ఆ జపాన్ వాడో చైనా వాడో వాడి పేరు పెట్టుకున్నాడు, మన పేరు తీసేసి. అక్కడికి వెళ్ళండి, డిస్ప్లే నేమ్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ కనిపించే విధంగా డిస్ప్లే నేమ్ దగ్గర మీరు డిస్ప్లే నేమ్ దగ్గర ఏం చేస్తారు, మీ నేమ్ ని పర్మనెంట్ గా ఫిక్స్ చేసేసండి. ఏదైతే G3 ఉండాలో G3, మీ ఏదైతే గ్రూప్ నెంబర్ ఉందో గ్రూప్ నెంబర్ ప్లస్ మీ నేమ్ అది ఫిక్స్ చేసుకుంటే నెక్స్ట్ టైం నుంచి ఎవరు రోజు మార్చాల్సిన అవసరం లేదు. దీనికి ఏం చేయాలి, మీరు లాగిన్ అవ్వాలి, జూమ్ యాప్ లో లాగిన్ అవ్వాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సైన్ అప్ అవ్వాలి మీరు జీమెయిల్ ఐడితో. సైన్ అప్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ పిక్ ఏది కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఎడిట్ నేమ్ వస్తుంది. ఎడిట్ నేమ్ లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏమాత్రం డిస్టర్బ్ చేయకండి. డిస్ప్లే నేమ్ మీద మీరు రీనేమ్ చేసి పెట్టేసుకోండి.
ఓకే, వెరీ గుడ్ అండి. సో హాస్ట్ గా మనకి ఏం ఆప్షన్స్ ఉంటాయి, ఇప్పుడు మనకు పార్టిసిపేట్స్ గా ఏం ఆప్షన్స్ ఉన్నాయి మనం తెలుసుకుందాం. రైట్, తెలుసుకుందామా? పార్టిసిపేట్స్ గా ఏం ఆప్షన్స్ ఉన్నాయి మాకు ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిన ఆప్షన్స్, మనం ఇంకొన్ని ఆప్షన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు హోస్ట్ గా ఏం చేయొచ్చు, హోస్ట్ గా అంటే మనం కూడా క్రియేట్ చేసి మనం కూడా మీటింగ్ కండక్ట్ చేసే రేంజ్ కి మనం వెళ్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే మనం హోస్ట్ గా కూడా రేపటి నుంచి క్రియేట్ చేసి మన గ్రూప్స్ ఉన్నాయి కదా, G3, G4, G5 గ్రూప్స్ ఉన్నాయి కదా, అలా గ్రూప్స్ లోకి మనం ఒక లింక్ క్రియేట్ చేసి దాంట్లో పోస్ట్ చేసి మన పార్టిసిపేట్స్ అందరూ లైక్ ఈ రోజు ఏం జరిగింది, నిన్నేం జరిగింది, రేపొద్దున ఏం జరగబోతుంది, ఏదన్నా చిన్న ఒక 5 నిమిషాలు మీటింగ్ కండక్ట్ చేసుకుని రివిజన్ చేసుకోండి. అలా రివిజన్ చేసుకోవాలంటే మనం లింక్ క్రియేట్ చేయాలి. ఈ లింక్ మళ్ళా మనకి పైనుంచి రాదు, ఇన్ఛార్జ్ పంపించరు, మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ హాస్ట్ ఆప్షన్స్ లో. ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకోవాలి కదా, మీరు లాగిన్ ఐడి అయిపోవాలి. లాగిన్ ఐడి అయిపోయిన తర్వాత మీరు జూమ్ లోకి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ ఇంతకుముందు చేసుకున్నాం చూసారా, సో మీరు జీమెయిల్ అకౌంట్ తో కానీ ఫేస్బుక్ అకౌంట్ తో కానీ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు మనం పార్టిసిపేట్స్ కాబట్టి రిజిస్ట్రేషన్ లేకపోయినా ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయి మనం మీటింగ్ వినేస్తున్నాం. కానీ హోస్ట్ గా కావాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ అయితే అయిపోయాం, మనకు తెలిసిపోయింది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి. మరి లింక్ ఎలా క్రియేట్ చేయాలి? లింక్ క్రియేట్ చేయాలి అంటే మీరు మీటింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జూమ్ లోకి వెళ్ళి మీటింగ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ లో షెడ్యూల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. షెడ్యూల్ మీద ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ లో గ్రూప్ నేమ్ ఏం పెడతారు అంటే ఏం నేమ్, దానికి మీ టైటిల్ ఇస్తారు. ఆ టైటిల్ ఎప్పుడు మీరు ఆ మీటింగ్ ని కండక్ట్ చేయాలనుకున్నారు, ఏ డేట్ ని కండక్ట్ చేయాలనుకున్నారో, స్టార్ట్ టైం ఏంటి, ఎండ్ టైం ఏంటి. దీనికి కాను జూమ్ వాళ్ళు 30 minutes వరకు ఉచితంగా మనం మాట్లాడుకునే ప్రయోజనం ఉంది. సార్ మీరు జూమ్ క్రియేట్ చేయమన్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు అడుగుతారేమో సార్, నా అకౌంట్ లో డబ్బులు తీసుకుంటారేమో సార్. అకౌంట్ ఏ మాత్రం మీరు లింక్ చేయాల్సిన అవసరం లేదు, లింక్ చేయమని వాడు అడగడు, మీరు కూడా దయచేసి చేయకండి. ఇక్కడ ఏదైనా సరే ఇంపాక్ట్ లో ట్రైన్ వర్షన్ మీకు ఏం చెప్పినా సరే ఫ్రీ వర్షన్స్ లో మాత్రమే చెప్తారు, ఫ్రీ వర్షన్స్ మాత్రమే మీరు యూజ్ చేయండి. ఎవరు దయచేసి పెయిడ్ వర్షన్ లోకి వెళ్ళకండి. అక్కడ మీరు క్రెడిట్ కార్డ్స్ ఇచ్చి డెబిట్ కార్డ్స్ ఇచ్చి మేము ఏమీ బిజినెస్ చేయట్లేదు, మీరు కూడా దయచేసి అలాంటి ఏమడిగినా సరే మీ ఇన్ఛార్జ్ గో మీ మెంటర్ గో ఇమీడియట్లీ కాంటాక్ట్ అవ్వండి. మీకు అన్ని ఫ్రీ యాప్స్ లోనే నేర్పిస్తారు. సో మీరు టైం ఏమి పెట్టాలి అండ్ రిపీటెడ్ గా కావాలనుకుంటే ఇక్కడ మీకు నెవర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. నన్ అంటే ఒకసారి మాత్రమే వస్తుంది. ఎవ్రీడే కావాలి అంటే మన ప్రజెంట్ 8 o'clock మనం రోజు మీట్ అవ్వాలి అనుకుంటే ఎవ్రీడే పెట్టుకోవాలి. సో మనకి జస్ట్ నన్ పెట్టేసేయండి, నెవర్ పెట్టేసేయండి. బై డిఫాల్ట్ గా నెవర్ ఉంటుంది, అదే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెవర్ అంటే 1 time మీరు క్రియేట్ చేస్తారు. అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ని కొంతమందికి ఏమవుతుందంటే మీరు లింక్ పంపించిన వెంటనే ఓపెన్ కాదు, వాళ్ళకి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండటం వల్ల ఏదో దేని వల్ల పాస్వర్డ్ అడుగుతుంది. కొంతమందికి చాలా తక్కువ మందికి 100లో 2 3 అడుగుతుంది. వాళ్ళకి కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పాస్వర్డ్ ప్లేస్ లో మీరు రీప్లేస్ చేయండి. బై డిఫాల్ట్ ఏదో ఒక పాస్వర్డ్ వస్తుంది, ఈజీగా ఉండే పాస్వర్డ్, ఇంపాక్ట్ అనో లేకపోతే మీ పేరో లేకపోతే 1 2 3 4 5 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈజీగా ఏది ఉందో అది మీరు చెయ్యండి. అది క్లిక్ చేసేసేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, మరి అయిపోయింది, బాగానే ఉంది. మీరు ఇప్పుడు ఏం చేయాలి, లింక్ క్రియేట్ చేయాలి కదా. సో లింక్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా విండో వస్తుంది. ఆ విండోలో మీరు ఈ ఇన్విటేషన్ బాక్స్ ఒకటి వస్తుంది. ఆ ఇన్విటేషన్ బాక్స్ బ్యాక్ సైడ్ కొట్టేసేయండి. బ్యాక్గ్రౌండ్ కొట్టేసిన తర్వాత ఈ విధంగా మీకు విండో వస్తుంది. దాంట్లో ఇన్వైట్ ఏదైతే ఆప్షన్ ఉందో ఇన్వైట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, అక్కడ సేవ్ చేస్తారు. ఇంతకుముందు నేను చెప్పింది సేవ్ చేయడం మర్చిపోయినట్టున్నాను. అక్కడ మీరు క్రియేట్ చేసిన తర్వాత సేవ్ బటన్ ఉంటుంది, టాప్ లో సేవ్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి విండో వస్తుంది. ఈ విండోలో బ్యాక్గ్రౌండ్ పేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏం క్లిక్ చేయకండి, బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమైతే హైడింగ్ ఆప్షన్స్ ఉన్నాయో హైడింగ్ ఆప్షన్ కనిపిస్తాయి. దాంట్లో ఇన్వైట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇన్వైట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి పాపప్ బాక్స్ వస్తుంది. ఆ పాపప్ బాక్స్ లో కాపీ టు క్లిప్ బోర్డ్ లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్వైట్ ఆప్షన్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తారు, హైడింగ్ అయిన ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇన్వైట్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. ఇన్వైట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కాపీ టు క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు. కాపీ టు క్లిప్ బోర్డ్ అంటే ఏంటి అంటే మనం ఇన్వైట్ క్లిక్ చేసిన తర్వాత ఒక లింక్ క్రియేట్ అవుతుంది కదా, మీరు ఎన్ని గంటలకు పెట్టాలి, ఏంటి, ఏ మీటింగు, దాని పాస్వర్డ్ ఏంటి, అవన్నీ మనం క్రియేట్ చేసినవన్నీ కూడా కాపీ బోర్డ్ అంటే ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లో కాపీ అవుతుంది. ఆ కాపీ అయిన తర్వాత దాన్ని మనం సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లో కాపీ అవుతుంది కదా, జస్ట్ మనం ఎవరికి పంపించాలనుకున్నా మనం వాట్సాప్ ఓపెన్ చేస్తాం. వాట్సాప్ ఓపెన్ చేసి ఆ పర్సన్ ని మనం ఆ గ్రూప్ నో ఆ పర్సన్ సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత
ఒక మెసేజ్ మనం ఎలా పంపిస్తాం మన ఫ్రెండ్స్ కి, అలా మనకు విండో వస్తుంది. ఆ విండోలో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ పేస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. ఎంటర్ కొడతారు. ఎంటర్ కొట్టంగానే ఇమ్మీడియట్లీ రాకెట్ స్పీడ్ లో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఏ స్పీడ్ లో వెళ్తుందండి? రాకెట్ స్పీడ్ లో వెళ్తుంది వాళ్ళకి. వాళ్ళు వెళ్ళిన వెంటనే ఎప్పుడు పెట్టారు ఏంటి చూసుకుంటారు. దాని ప్రకారం ఆ టైంలో ఓపెన్ చేస్తారు. మీకు లింక్ ఎప్పుడు వచ్చినా సరే లింక్ రాగానే ఓపెన్ చేస్తున్నారా, లేకపోతే లింక్ ఏ టైంలో మనకు 8 o'clock కాబట్టి 8 o'clock ఓపెన్ చేస్తాం. మనకి 6 గంటలకి 5 గంటలకు కూడా లింక్ వస్తుంది కదా, మనం అప్పుడు ఓపెన్ చేయట్లేదు కదా, అందుకనే చూసుకుంటారు అక్కడ. మనం అంటే జనరల్ చూసుకోవట్లేదు, ఎందుకంటే మనకి సైకిల్ అయిపోయింది. 8 o'clock అనేది సైకిల్ అయిపోయింది. సో వాళ్ళు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే మనకి మనం హాస్ట్ గా కూడా ఓపెన్ చేసి పెట్టాలి. సో ఇక్కడే మనం వాట్సాప్ నుంచి ఓపెన్ చేసిన ఆటోమేటిక్ గా మనకి వాట్సాప్, జూమ్ రెండు ఒకే ఫోన్ లో ఉంటాయి కాబట్టి ఓపెన్ అయిపోతుంది. లేకపోతే జూమ్ యాప్ లోకి వెళ్ళి ఇంతకుముందు షెడ్యూల్ క్లిక్ చేసిన దాని మీద డౌన్ లో కనిపిస్తుంది. అక్కడ స్టార్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసినా ఓపెన్ అయిపోతుంది, అక్కడ నుంచి ఓపెన్ చేసినా ఓపెన్ అయిపోతుంది. అన్న మన ఫ్రెండ్స్ ఎప్పుడు ఓపెన్ కనెక్ట్ అవుతారు? మనం కేవలం స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే మన గ్రూప్ లో కనెక్ట్ అవుతారు. రైట్, కనెక్ట్ అయిన తర్వాత మనం హ్యాపీగా డిస్కస్ చేసుకోవచ్చు. మనం ఏం తెలుసుకున్నాం, ఏంటి ఇంత ముందు వరకు ఏం నేర్చుకున్నాం, ఈ రోజు ఏం నేర్చుకోబోతున్నాం, ఎంత సర్ప్రైజ్ గా ఉంటున్నాయి మన క్లాసెస్ అని ఒక ఏదో ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుంటాం. లేదు దాన్ని మనం రికార్డ్ చేయాలి అనుకుంటే కింద రికార్డ్ బటన్ ఉంటుంది. ఆ రికార్డ్ బటన్ క్లిక్ చేస్తే ఎవరికైతే ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉంటుందో వాళ్ళకి సీక్రెట్ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. అది మనకు కనిపిస్తుంది. ఆ స్టోర్ అయిన దాన్ని మనం పోస్ట్ చేయొచ్చు. మీరు ఏదైనా అసైన్మెంట్ ఇచ్చారు, అందరూ కలిపి ఒకేసారి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి మీ గ్రూప్ నుంచి అది ఇస్తారు. అలా కూడా మనం చేయొచ్చు. మీరు గ్రూప్ లింక్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి మీ గ్రూప్ లో వేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఎన్ని గంటలు పెట్టారు ఏంటో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒకరి తర్వాత ఒకరు మీరు మీటింగ్ కండక్ట్ చేసుకుని మీరు స్టార్ట్ చేయండి, స్టాప్ చేయండి, స్టార్ట్ చేయండి, స్టాప్ చేయండి. అన్నిసార్లు స్టార్ట్ చేస్తే అన్ని మీకు సపరేట్ ఫోల్డర్స్ లో క్రియేట్ అయ్యి అక్కడ మనకి వాస్ట్ అవుతాయి. లేదు ఒకటే ఉంది పొరపాటున అయిపోయింది అనుకున్నా సరే మనం ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. అది కూడా మనం ఫ్యూచర్ క్లాస్ లో మేబీ అయిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను, వీడియో మేకింగ్ అండ్ అది. ఇన్కేస్ వీడియో మేకింగ్ అది అవ్వకపోతే దాంట్లో మనం ట్రిమ్మింగ్ ఎలా చేయాలో మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే రికార్డ్ చేయడం వరకు రండి. మీరు డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్న వాళ్ళు హ్యాపీగా రికార్డ్ చేయొచ్చు. సో ఇంతవరకు మనం ఎంతో విషయాలు నేర్చుకున్నాం జూమ్ గురించి. మీకు ఏదైనా చిన్నపాటి సందేహాలు ఉంటే దాన్ని మీరు అడగండి. దాన్ని మన సందేహం క్లియర్ చేసుకుందాం. క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళిపోదాం? సూపర్ ఫాస్ట్ గా పీపీటీ, ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఇప్పుడు నేను చూపించింది మొత్తం పీపీటీ. దాన్ని ఎలా ప్రిపేర్ చేశాను అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం జూమ్ గురించి తెలుసుకున్నాం కదా, జూమ్ గురించి పీపీటీ నేను ఎలా తయారు చేసుకున్నాను. బాగుందా పీపీటీ? బాగుందా పీపీటీ? నేను చూపించిన పీపీటీ జూమ్ గురించి కాదు, పీపీటీ. శ్రీనివాస్ గారికి బాగోలేదు, అందుకని సరిగ్గా చూడట్లేదు. బాగుందా సార్? రోహిత్ గారు ఏంటి సార్, ఏం చూడండి సార్ కొంచెం. బాగుందా పీపీటీ? స్వాతి మేడం, జగన్ గారు, మీరు ఒకేసారి ఇలా చూపించేస్తున్నట్టున్నారు, నాకేం కనబడట్లేదు. ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కొక్కరిని చూస్తునేసరికి మీరు ఇట్లా అంటున్నారు, కింద పెట్టేస్తారు. సరే, నేను ఇప్పుడు బాగుందా అని ఇట్లా అడిగాను కదా, ఇప్పుడు రియాక్షన్స్ లో ఎలా చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయడం తెలిసింది మీకు. రియాక్షన్స్ లోనే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, థంబ్ ఎక్సలెంట్ సింబల్, సూపర్ ఏదో ఉంటుంది చూడండి, క్లాప్స్ ఉంటుంది, ఇట్లా థంబ్ సింబల్ ఒకటి ఉంటుంది, కొట్టండి. చెప్పక ముందే భలే కొట్టేస్తారండి. అసలు చాలా స్పీడ్గా ఉన్నారు, సూపర్ స్పీడ్గా ఉన్నారు అందరూ కూడా. కొంతమంది చూస్తున్నారు. ఇంకా రియాక్షన్స్ లో ఉంటుంది చూడండి, రియాక్షన్స్ లో ఫస్ట్ ది చప్పట్లు కొట్టేది ఉంది, తర్వాత థంబ్ సింబల్ ఉంది, తర్వాత లవ్లీ, ఇంకా చాలా రియాక్షన్స్ ఉన్నాయి. వాటిలో ఎమోజిస్ అంటారు. ఎమోజిస్ ని మీరు ఏది బాగుంటే అది మీరు చేస్తూ ఉంటే స్పీకర్ చాలా అద్భుతంగా చెప్తారు. వెల్ డన్ సార్, వెల్ డన్. యా సార్, శ్రీనివాస్ గారు సార్ చెప్పండి సార్, డౌట్ అంటే ఏముంది మనకి? సార్ హ్యాపీ ఈవినింగ్. ఈ జూమ్ లో ఫోన్ లో రికార్డింగ్ ఉంటుందా సార్? ఫోన్ లో రికార్డింగ్ అవ్వదు సార్, నేను ట్రై చేశాను, అవ్వలేదు. మేబీ అవ్వదని నేను భావిస్తున్నాను. డెస్క్టాప్ ల్యాప్టాప్ లో మాత్రమే రికార్డింగ్ అవుతుంది. మీరు లైసెన్స్ అనుకోండి, లైసెన్స్ వర్షన్ అయితే మనకి ఎక్కడ రికార్డ్ అవుతుంది? మనకి క్లౌడ్ లో రికార్డ్ అవుతుంది. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో ఆర్డర్ వీడియో ఆర్డర్ ఎట్లా ప్లేస్ అవుతుంది సార్? వీడియో ఆర్డర్ ఎలా పేస్ట్ అవుతుంది? శ్రీనివాస్ గౌడ్ గారు, మీరే వీడియో ఆర్డర్ సార్ వీడియో ఆర్డర్ ఎలా ప్లేస్ అవుతుంది? వీడియో ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలా? వీడియో ఎలా రికార్డ్ చేయాలా? లేదు సార్, ఇప్పుడు మనం మీటింగ్ లో ఉన్నాం కదా, ఎవరి వీడియో ఫస్ట్ వస్తుంది తర్వాత వస్తుంది, అది ఎట్లా సెట్ అవుతుంది అంటున్నా.
ఎవరి వీడియో ఫస్ట్ రికార్డ్ చేసినప్పుడా లేకపోతే నేను మాట్లాడుతున్నప్పుడా? లేదు ఇంట్లో లేదు ఉన్నప్పుడు? లేదు లేదు మనం మీటింగ్ లో ఉన్నప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తే ఫస్ట్ వస్తుంది కదా సార్. హ్యాండ్ రైజ్ అవును. చేయకుండా ఉన్నప్పుడు అంటే అది అల్ఫాబెటికల్ ఆర్డర్ లో వీడియో వస్తుందా లేకపోతే జాయిన్ అయిన ఆర్డర్ లో వస్తుందా? ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లోనే వస్తుంది సార్. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో వస్తుంది. యా గ్రేట్ సార్, గ్రేట్. అలాగే సెకండ్ క్వశ్చన్ సార్, ఇది మనము వీడియో స్టాప్ చేసిన తర్వాత ఫోటో వస్తుంది కదా, ఆ ఫోటో ఎక్కడ సెట్ చేస్తాము? అది ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్నాం కదా ప్రొఫైల్, లైక్ జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత నేను అక్కడ అవును. ఎలా Profile క్రియేట్ photo- చేసుకోవాలి profile అన్నప్పుడు photo. ప్రొఫైల్ ఫోటో మీరు ఏది పెడితే అది కనిపిస్తుంది ఇక్కడ. అది రావట్లేదు సార్, దాంట్లో నేను చూసాను, అందుకే డౌట్ వచ్చి మళ్ళీ. మీరు ప్రొఫైల్ ఫోటో పెట్టుకున్నారా? ప్రొఫైల్ ఫోటో ఉంది సార్, ప్రొఫైల్ ఫోటో పెట్టాను కానీ రావట్లేదు. మీరు ఒకసారి వీడియో ఆఫ్ చేయండి, స్టాప్ వీడియో కొట్టండి. గంగారెడ్డి గారు, రైట్. రావట్లేదు సార్ మీకు. గంగారెడ్డి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఒకసారి మీ మెంటర్ని రీచ్ అవ్వండి సార్, ఆయనకి నేను ఇన్ఫార్మ్ చేస్తాను, ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఎక్కడ ఏమి ఇబ్బంది ఉంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం, చూద్దాం. మెయిల్ ఐడి ఎంటర్ చేయలేకపోయినాము. సైన్ అప్ నుంచి మేము మొత్తం డిస్కనెక్ట్ అయిపోయినాం. ఓకే, ఎప్పుడు సార్? ఇప్పుడా? ఇప్పుడు చేయకూడదు. ఇప్పుడు చేయకూడదు. మనం మీటింగ్ ఉన్నప్పుడు చేస్తే అవన్నీ మనకి డిస్కనెక్ట్ అయిపోతుంది. అందుకోసమే నేను మీటింగ్ అయిపోయిన తర్వాత చేయాలని చెప్పాను వస్తాను. మనం యాప్ లోకి వెళ్ళడానికి లేదు, మనం మీటింగ్ ఉన్నప్పుడు యాప్ లోకి వెళ్ళకూడదు. సో మీరు మీటింగ్ అయిపోయిన తర్వాత ట్రై చేయండి. అంటే ఒక్కసారిలోనే రాదు, అక్కడ కొంచెం మనం ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాం కూడా ఖచ్చితంగా ఇబ్బందిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయినా సరే దాన్ని పక్కన పెట్టేయండి. లైక్ నేను ఇబ్బంది ముందు మీరు G3 ఎట్లా పెట్టేశారు? కొంచెం ఇబ్బందిగా అనిపించినా సరే నాకు డౌట్ వచ్చింది మీరు తర్వాత పెడతారేమో అని, కానీ వెంటనే పెట్టేశారు. అలాగే కొంచెం పేషెన్సీగా ట్రై చేయండి. కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి చదవంగానే అర్థం అవుతాయి, కొంచెం టైం పడుతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరీ ప్రియ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. మనము డైలీ ఎన్ని మీటింగ్స్ కండక్ట్ చేయొచ్చు సార్? ఇది ఫ్రీ వర్షన్ కదా? అన్లిమిటెడ్ మేడం, అన్లిమిటెడ్. మీటింగ్ టు మీటింగ్ ఒక 10 minutes గ్యాప్ ఉంటే సరిపోతుంది. వండర్ఫుల్. చాలా డౌట్స్ నేను ఏవైతే మిస్ చేసినా అన్ని కూడా మిస్ కాకుండా మీరు అడిగిన ప్రశ్నల్లోనే వచ్చేసాయండి. రమేష్ గారు. మిగిలిన డౌట్స్ మనం తర్వాత తీసుకుందామండి. లాస్ట్ రమేష్ గారు, ఎందుకంటే మనం ఇంకొక టాపిక్ కూడా చెప్పుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనకి సమయం ఉంటే మనం డిస్కస్ చేద్దాం. చెప్పండి సార్ రమేష్ గారు. రిపీట్ చేయాలి. దేని గురించి సార్? వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మీకు రికార్డ్ పంపించమని నేను చెప్తాను సార్ మీ మెంటర్స్ కి. సో దాంట్లో మనం చూడండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు రికార్డ్ చూసేటప్పుడు కూడా నా నెంబర్ మాట్లాడేటప్పుడు నా నేమ్ నా నెంబర్ కనిపిస్తుంది, మీరు కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్కడ స్ట్రక్ అయ్యి ఉంటే నేను హెల్ప్ చేస్తాను డెఫినెట్లీ. మిగిలిన వాళ్ళు కొంచెం హ్యాండ్ డౌన్ చేసేయండి. లాస్ట్ లో మనం డిస్కస్ చేద్దాం రిపీట్ అయిపోయిన తర్వాత. అప్పుడు మనం చాలా సమయాన్ని యూటిలైజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ ఇట్స్ ఏ హాసమ్ అండి, వండర్ఫుల్ గా మీరు అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ నాకు కొన్ని మిస్ అయినాయి అని అనుకున్నవి మిస్ కాకుండా మీరు అడిగిన వాటిల్లోనే సమకూర్చే విధంగా తయారు చేస్తున్నారు. వండర్ఫుల్ అండి. ఇప్పుడు మనం పీపీటీ గురించి తెలుసుకుందాం. పీపీటీ గురించి అసలు ఎట్లా చేయాలి, అసలు నేను ఎలా పీపీటీ ప్రజెంట్ చేశాను, సో నా పీపీటీలో ఏమి వేసాను, ఎందుకు 4 బొమ్మలు వేసుకున్నాను, దాని పక్కన పేరు రాసుకున్నాను. చాలా సింపుల్ గా తయారు చేశాను, ఏం పెద్ద ఏం యూజ్ చేయలేదు. సో మీరు కూడా మీకు పీపీటీ ఇంతవరకు వచ్చినా రాకపోయినా కూడా మీరు కూడా అలా తయారు చేసుకోవచ్చు. మాత్రం నేను ఏం యూజ్ చేయలేదండి, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏం పెట్టలేదు. చాలా సింపుల్ గా ఒక లోగో పెట్టాను, ఇంపాక్ట్ లోగో. దాని తర్వాత 4 బొమ్మలు పెట్టాను. ఆ బొమ్మల్ని వివరిస్తూ అక్కడ టెక్స్ట్ రాస్తూ ఆ టెక్స్ట్ ని వివరిస్తూ నేను పీపీటీ డిజైన్ చేశాను. అసలు పీపీటీ ఎలా డిజైన్ చేశాను అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఏం చేశానంటే పీపీటీలోకి వెళ్ళాను. పీపీటీ అంటే నాకు కంప్లీట్ స్క్రీన్ చూపిస్తాను. సో ఇది మాక్సిమం మీరు ల్యాప్టాప్ లో చేయడానికి కానీ డెస్క్టాప్ లో చేయడానికి ప్రయత్నించండి. మొబైల్లో కూడా ఉంటుంది, కానీ మొబైల్లో కొన్ని తక్కువ ఫీచర్స్ ఉంటాయి. సో మనకి కొంచెం క్లమ్జీగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. మీకు డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే దాంట్లో ట్రై చేయండి. లేకపోతే పీపీటీ అని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు గూగుల్లోకి వెళ్ళి దాంట్లో ఇన్స్టాల్ చేసుకున్నా కూడా ఇక్కడ ఏమైతే నేను చెప్తున్నానో సేమ్ అదే ఆప్షన్స్ ఉంటాయి. చిన్న ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నేను అక్కడ చూసిన కానీ ఇక్కడ చూపిస్తే మీ అందరికీ అర్థమవుతున్న ఉద్దేశంతో మాత్రమే నేను ల్యాప్టాప్ లో చూపిస్తున్నాను. ఇక్కడ ఏం ఫీచర్స్ ఉంటాయి అక్కడ కూడా అదే ఫీచర్స్ ఉంటాయి. మీరు పీపీటీ ఇన్స్టాల్ చేసుకోవాలి. పీపీటీ అని మీ వాట్సాప్ గూగుల్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్ కేస్ మీరు మొబైల్లో యూజ్ చేయాలి అనుకుంటే. సో ఈ విధంగా నేను పీపీటీ ఓపెన్ చేశాను. పీపీటీ ఓపెన్ చేసిన తర్వాత బ్లాంక్ స్క్రీన్,
సో ఏదైతే మీరు బ్లాంక్ స్క్రీన్ లేకపోతే ఇక్కడ రైట్ సైడ్ లో ఏమైతే ఉన్నా ఏమన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను బ్లాంక్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్లాంక్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిజైన్ మీద క్లిక్ చేశాను. సో డిజైన్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రీ డిఫైన్ కొన్ని డిజైన్స్ కనిపిస్తున్నాయి. సో ఏదో ఒక డిజైన్, నాకు నచ్చిన డిజైన్, నా మైండ్ లో ఉండే డిజైన్, నాకు నచ్చిన కలర్స్ ఏదో ఒకటి కనిపిస్తే దానిని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో దీంట్లో ఏ మాత్రం ఏది సెలెక్ట్ చేయాలి, ఎలాంటి కలర్స్ పెట్టుకోవాలి అనేది ఏం లేదు. కొంచెం ఇంప్రెస్ గా ఉండే విధంగా మీరు ట్రై చేయండి. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి కూడా కొన్ని టెంప్లెట్స్ ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని కాపీ పేస్ట్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. సో ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత ఒక టెంప్లెట్ వచ్చింది కదా, ఆ టెంప్లెట్ వచ్చిన తర్వాత నేను దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని బై డిఫాల్ట్ సమ్ టెక్స్ట్ వస్తుంది, దాన్ని డిలీట్ చేసేసాను. అండ్ ఇన్ కేస్ నాకు ఇంకా కావాలి అనుకుంటే ఏం చేస్తాను, న్యూ స్లైడ్ క్లిక్ చేస్తాను. సో న్యూ స్లైడ్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. లేదు ఇదే మనకి కావాలి అనుకుంటే దీన్ని పట్టుకోండి, కాపీ చేయండి అండ్ పేస్ట్ చేస్తూ వెళ్ళిపోండి. సో మనకి ఆ విధంగా వస్తుంది. మీకు సేమ్ స్క్రీన్ కావాలనుకుంటే దాన్ని కాపీ చేసి నెక్స్ట్ దాంట్లో పేస్ట్ చేయాలి. కాపీ చేయాలంటే Ctrl+C కొట్టొచ్చు మీ దాంట్లో, లేకపోతే మీరు మొబైల్లో కనుక యూజ్ చేస్తే దాని మీద క్లిక్ చేస్తే, రైట్ క్లిక్ చేస్తే కాపీ వస్తుంది, దాంట్లో కాపీ చేసి ఇంకోటి పేస్ట్ చేస్తారు అంతే. దట్ ఈస్ సింపుల్ థింగ్. ఇది చాలా ఈజీగా అందరికీ తెలిసింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, సో దీంట్లో మనం క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్కడైనా లోగో ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం లోగో ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాము, ఏం పిక్చర్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాము వాటిని మనం గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఇంపాక్ట్ అనే లోగో క్లిక్ చేయాలి. మీ అందరికి తెలిసినయే, ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అంతే. ఇంపాక్ట్ అనే లోగో క్లిక్ చేస్తున్నాం. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని పిక్చర్స్ కనిపిస్తాయి. ఆ పిక్చర్స్ ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటాం. సో ఇక్కడ మన లోగో ఏదైతే కనిపిస్తుందో ఆ లోగోని సెలెక్ట్ చేసుకుంటాం. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది సరే. దీని మీద మీరు రైట్ క్లిక్ చేసి కాపీ కొట్టినా వచ్చేస్తుంది, లేకపోతే మీరు డౌన్లోడ్ క్లిక్ చేసినా మనకి డి డ్రైవ్ లోనే ఎక్కడో డౌన్లోడ్, సి డ్రైవ్ లో డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయ్యిందన్న మనకి పనికి వస్తుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇదే స్క్రీన్ లోకి వచ్చాను. స్క్రీన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేసాను. సో ఎంత పెద్దగా ఉంది, మనకి కొంచెం పెద్దదిగా ఉంది. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కి ఇదేమైపోతుంది, చాలా పెద్దది అయిపోతుంది. ఇంత పెద్దది మనకు అవసరం లేదు అనుకోండి. సో దీంట్లోకి వెళ్ళి ఇలా చిన్నది చేసేసుకోవచ్చు. సో మీరు పెద్దది కావాలంటే పెద్దది, చిన్నది కావాలంటే చిన్నది. దీని బ్యాక్గ్రౌండ్ లో కూడా రిమూవ్ చేయాలి, ఈ వైట్ కనిపిస్తుంది కదా, ఈ వైట్ కూడా రిమూవ్ చేయాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి రిమూవ్ బీజీ, మీరు దీంట్లోకి వెళ్తే చెప్తారు. క్యాన్వాలో మీరు రిమూవ్ బీజీ అని ఉంటుంది. ఆ రిమూవ్ బీజీ క్లిక్ చేసి అక్కడ ఏదైతే మనకి రిమూవ్ బీజీ సైట్ వస్తుందో ఆ సైట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రిమూవ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో ఏవైతే మనకి కనిపిస్తుందో వైట్ కలర్, ఈ వైట్ కలర్ పోతుంది. ఆ పైన ఉండేది మాత్రం కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ మనకి ఆప్షన్ లో డౌన్లోడ్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ పెట్టేసుకుంటారు. సో ఇంకా మీకు ఏదైనా పిక్చర్స్ పెట్టాలనుకుంటున్నారు, మీరు ఒక స్టేజ్ ఫియర్ గురించి మీరు క్లాస్ ఇవ్వాలనుకుంటున్నారు, సో మీరు అన్ని గూగుల్ తల్లిని అడిగి చెప్పేస్తుందండి మీకు ఏం పిక్చర్స్ కావాలి ఏంటి. స్టేజ్ ఫైట్ ఇక్కడ ఇమేజెస్ క్లిక్ చేయండి. మనకి స్టేజ్ ఫైట్ అని కొట్టంగానే మ్యాటర్ వస్తుంది. దాంట్లో ఇమేజెస్ క్లిక్ చేయండి. ఈ ఇమేజెస్ లో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ ఇమేజెస్ ని స్టేజ్ ఫైట్ అనగానే కొట్టుకోవడం వస్తుంది. మనకి బాబా అంతా కొట్టుకోవడం స్టేజ్ చూసారా. స్టేజ్ ఫైట్ ఏది కావాలనుకుంటున్నారు అది జస్ట్ దానికి సెలెక్ట్ చేయండి, కాపీ చేయండి, ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు అక్కడ పెట్టేసుకోండి, చాలా సింపుల్గా. సో ఇక్కడ పెట్టామండి, బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అక్కడ టైప్ చేయాలి. ఏంటో కెమెరా ఆఫ్ అయిపోతున్నాయి మళ్ళా. అయ్యో కెమెరాలు ఎందుకు ఆఫ్ అయిపోతున్నాయి తెలియట్లేదు నాకు అసలు. సార్ మీకు ఏదైనా ఇబ్బంది ఉందా ఏంటి, కెమెరాలు ఆఫ్ అయిపోతున్నాయి? అంతే సార్, మా కెమెరాలు అంతే అలాగే ఆఫ్ అయిపోతాయి. కొంతసేపే మేము కెమెరాలు ఆన్లో ఉండి తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. అంతేనా ఏంటండి, అంతేనా? కెమెరాలు అలాగే ఆఫ్ అయిపోతాయా, మీరే ఆఫ్ చేస్తున్నారా? కెమెరాలు ఆన్ చేసుకుంటే మీరు చక్కగా వింటున్నారు లేదు అర్థమవుతుంది. లేకపోతే ఈ ఎగ్జాంపుల్స్ బాగోకపోతే వేరే ఎగ్జాంపుల్స్ మార్చుకోవడానికి మాకేదో మా ప్రయత్నం ఏదో మేము చేస్తుంటాం. మీరు కెమెరాలు ఆఫ్ చేసుకున్నారు అనుకోండి, అబ్బా మనం చెప్పే ఎగ్జాంపుల్ నచ్చలేదే అనిపిస్తుంది.
ఆన్ చేసుకుని ఉంచుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఒక పిక్చర్స్ ని డౌన్లోడ్ చేసుకుంటాం. దాన్ని పెద్దది చిన్నది చేయాలనుకుంటే ఎంత పెద్దది చేయాలి అంత పెద్దది, ఎంత చిన్నది చేయాలి అంత చిన్నది. సో మనకి 2-3 పిక్చర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, బాగా చిన్నది చేస్తాం. ఎంత కావాలో అంత చిన్నది చేసుకుంటాం. ఇక్కడ ఒక పిక్చర్ సేమ్, నేను ఇంకొక పిక్చర్ చేసే టైం పడుతుంది కాబట్టి ఇంకొక పిక్చర్ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సేమ్ అదే కాపీ చేస్తాను, పేస్ట్ చేస్తాను. మీరు ఇలా కాపీ పేస్ట్ చేయకుండా మీరు డిఫరెంట్ పిక్చర్స్ కావాలంటే దానికి డిఫరెంట్ పిక్చర్స్ ని సేమ్ ప్రొసీజర్ ఈజ్ సేమ్. మనం ఒక పిక్చర్ ని డౌన్లోడ్ చేస్తాం, లేదా ఒక పిక్చర్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. అలాగే మీరు పేస్ట్ చేయొచ్చు. మీరు మొబైల్లో కూడా సేమ్ ఇంతే. మీరు వెళ్తారు, న్యూ బటన్ క్లిక్ చేస్తారు, మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు. డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిక్చర్స్ ని గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటారు. ఫస్ట్ మీరు పిక్చర్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు మొబైల్లో కనుక చేస్తే. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మినిమైజ్ చేసి మళ్ళీ దీంట్లోకి వెళ్తే కొంచెం క్లమ్జీగా ఉంటుంది. ల్యాప్టాప్ అంటే చాలా స్క్రీన్స్ మనం ఓపెన్ చేయొచ్చు కాబట్టి మనం తర్వాత చేసినా పర్వాలేదు. ఫస్ట్ మనకు కావాల్సిన మెటీరియల్స్ మొత్తం రెడీ చేసుకోవాలి. మనం ఏమేమి వాటిని ఇవ్వాలనుకుంటున్నాం, ఏమేమి పిక్చర్స్ మనకు కావాలి, ఆ పిక్చర్స్ మన దగ్గర ఉన్నాయా లేదా, డౌన్లోడ్ చేసుకోవాలా, మన లోగో పెట్టుకోవాలనుకుంటే ఏ లోగో కావాలి, ఎంత లోగో కావాలి, వాటన్నిటిని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. సో మనం ఎన్ని స్క్రీన్స్ చేయాలనుకుంటున్నాం వాటన్నిటిని ముందుగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక పేపర్ మీద రాసుకోండి, నా స్క్రీన్ ఇలా కావాలి. యాజ్ ఇస్ అలా రాకపోవచ్చు, నా స్క్రీన్ ఇలా కావాలి, ఇన్ని స్క్రీన్స్ ఉంటాయి, ఫస్ట్ స్క్రీన్ లో నేను ఈ ఫోటో పెడతాను, ఆ ఫోటో నేమ్ పెట్టండి. ఇట్లా స్టేజ్ ఫైట్ అన్నారు అనుకోండి, స్టేజ్ ఫైట్ పిక్చర్ ఏదో ఒక పిక్చర్ పెట్టండి, లేకపోతే ఒక బాక్స్ కొట్టుకోండి, ఒక పేపర్ మీద బాక్స్ కొట్టుకుని దాని పక్కన ఏం మ్యాటర్ రాయాలనుకుంటున్నారు, ఆ మ్యాటర్ రాయడానికి ఏమేమి కావాలి అన్ని మీరు కంటెంట్ ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు పీపీటీలోకి వస్తే మీకు చాలా ఈజీగా మీరు రెడీ చేయగలుగుతారు. మీరు ఫస్ట్ లో సింపుల్ గానే చేయండి. ఏం మాత్రం మీరు నా పీపీటీ సరిగ్గా ఉండకపోతే బాగోదేమో, నేను చాలా అద్భుతంగా చేయాలి అని అనుకోవద్దు. మీకు ఆల్రెడీ పీపీటీ మీద నాలెడ్జ్ ఉంటే మీరు ఓకే, మీరు బాగా చేయడానికి ఇది ప్రయత్నించండి. ఫస్ట్ టైం సార్ నాకు పీపీటీ ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదండి అన్నప్పుడు మీకు పీపీటీ వేరే వాళ్ళతో మీరు ఏమాత్రం కంపేర్ చేసుకోండి. మీరు చేసినట్టు ఎవ్వరు చేయలేరు. వేరే వాళ్ళని మీరు కాపీ చేయాలని కానీ, వేరే వాళ్ళని వాళ్ళు బాగా చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా బాగా చేయాలి కానీ ఏ మాత్రం టెన్షన్ చేయకండి. మీరు నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ అన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్ మీరే పర్ఫెక్ట్ అయిపోతారు. మీకు ఈ రోజు పీపీటీ చేయడం రాదు అని భయపడుతూ మీరు ఏదో అద్భుతంగా చేయాలనుకుంటే మనకు చాలా టైం పడుతుంది. ఫస్ట్ టైం పీపీటీ చేయడానికి చాలా టైం పడుతుంది. రియల్లీ సో సింపుల్ గా 2 కానీ 3 కానీ మనకి ప్రెజెంటేషన్ చేయడానికి అలా సరిపోదు 2-3 స్క్రీన్స్. బట్ ఇనిషియల్ గా నేర్చుకుంటున్నాం కాబట్టి 2 కానీ 3 కానీ స్లైడ్లు మాత్రమే రెడీ చేసుకుని మనం ప్రతిరోజు మీరు ఒక చిన్న కంటెంట్ రెడీ చేసుకోండి. ఏదో కంటెంట్ పెట్టారో ఆ కంటెంట్ రెడీ చేసుకుని ఒక 5 నిమిషాల మ్యాటరో 10 నిమిషాల మ్యాటర్కో మీరు కంటెంట్ రెడీ చేసుకుని మీ పీపీటీలో 2-3 స్క్రీన్స్ పెట్టుకోండి అంతే. సో రైట్, మీరు మన స్క్రీన్స్ పెట్టుకున్నాం. స్క్రీన్స్ పెట్టుకున్నాక అక్కడ మనం మ్యాటర్ ఏదో ఒకటి రాయాలంటే ఏం చేయాలి, ఇక్కడ హోమ్లోకి వెళ్ళాలి. హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో మీకు ఒక చిన్న బాక్స్ వస్తుంది, టెస్ట్ అని ఏ అని కనిపిస్తుంది కదా, టెస్ట్. ఆ టెస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఈ టెస్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకు ఒక బాక్స్ వస్తుంది. మనం ఎక్కడైతే టిక్ మార్క్ పెడతామో, ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తాను, సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ వచ్చేస్తుంది. ఎక్కడ పెడితే అక్కడ వచ్చేస్తుంది. దీన్ని డ్రాగ్ చేసుకోండి, లేకపోతే దాన్ని టైప్ చేస్తే కొద్దీ మీకే డ్రాగ్ అయిపోతుంది. మీరు ఇక్కడ ఏం రాయాలనుకుంటున్నారు అనేది టైప్ చేసుకోండి. టెస్ట్ FRIGHT ఫైట్ అంటే స్టేజ్ ఫైట్ ఎక్కడ ఉంది కాబట్టి అది పెట్టట్లేదు. మీరు ఏదైతే పాయింట్స్ ప్రిపేర్ చేసుకుంటారో ఆ పాయింట్ ప్రిపేర్ చేసుకున్న పాయింట్ ని సో చాటభారతాలు రాయి. స్టేజ్ ఫైట్ అంటే ఇది సో అండ్ సో, స్టేజ్ ఎక్కిన తర్వాత భయపడుతూ ఉంటారు, నర్వస్ అవుతుంటారు, ఎదుటి వాళ్ళ ప్రేక్షకులను చూసి భయపడతారు, ఆందోళన చెందుతారు, చెమటలు వస్తాయి, కర్చీఫ్తో తుడుచుకుంటారు. ఇవన్నీ మనం చెప్పొచ్చు. యాజ్ అ స్పీకర్ గా ట్రైనర్ గా మనం కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మనం చెప్పొచ్చు. కానీ ఆ మ్యాటర్ మొత్తం రాయకండి. మీరు ఏదైతే బుల్లెట్ పాయింట్ అనుకుంటారో ఆ బుల్లెట్ పాయింట్ మాత్రమే రాయండి. సో స్టేజ్ ఫైట్ కాబట్టి మనం అది అవలేలుగా చెప్పొచ్చు. వేరే ఏదైనా మీరు టాపిక్ చెప్తున్నారు, గోల్ సెట్టింగ్ గురించి మీరు చెప్పాలనుకుంటున్నారు. గోల్ సెట్టింగ్ గురించి చెప్పినప్పుడు గోల్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ ఏమైతే మీరు ఉంటాయనుకుంటున్నారో ఆ లాంగ్ టర్మ్ గోల్ పాయింట్ పెట్టండి. ఇక్కడ హైపర్ లింక్స్ తో పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్ ని సెలెక్ట్ చేసి ఆ పాయింట్స్ పెట్టండి. దాని తర్వాత ఇంకొక పాయింట్, దాని తర్వాత ఇంకొక పాయింట్, దాని ఇంకొక పాయింట్, పాయింట్స్ రాసుకోండి. దాని గురించి మ్యాటర్ ఎప్పుడు కూడా పీపీటీలో మనకి కంప్లీట్ గా క్లమ్జీగా ఉండకూడదు. చూడంగానే ఒక పిక్చర్ లాంటిది కనబడాలి. దాని పక్కన దర్ ఇస్ నో గ్యారంటీ మీరు పిక్చర్ కనబడాలా, మ్యాటర్ కనబడాలా, బుల్లెట్ పాయింట్ కనబడాలా అనేది ఏమీ లేదు. మనం ఎంత ప్రొఫెషనల్ గా తయారు చేసుకుంటామో అంతే ప్రొఫెషనల్ గా తయారు చేయడానికి ప్రయత్నించాలి. ఒక పిక్చర్ దాని పక్కన ఏమైతే బుల్లెట్ పాయింట్స్ ఉంటాయో ఆ బుల్లెట్ పాయింట్స్ చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. మీరు ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక ప్లెయిన్ పేపర్ మీద ఏమైతే మనం పిక్చర్స్ రాస్తామో, ఏవైతే డ్రాయింగ్ చేస్తామో అంతే పీపీటీ, అంతకు మించి ఏమీ లేదు. సో మీరు పీపీటీ కొంతమంది చేసి ఉండకపోవచ్చు, కానీ అబ్బో ఏదో పీపీటీ అంట చాలా కష్టము, దాన్ని యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంట మొబైల్లో, లేకపోతే దీన్ని ల్యాప్టాప్ లోనే చేయాలంట, డెస్క్టాప్ లోనే చేయాలంట, అలాంటిది ఏం లేదు. మీరు మన క్యాన్వా నేర్చుకున్నారు కదా, క్యాన్వా నేర్చుకున్నారా? క్యాన్వా అయిపోయిందా మీకు? అయిపోయిందా? వెరీ గుడ్. క్యాన్వాలో కూడా మీరు పీపీటీ చేయొచ్చు.
క్యాన్వాలో కూడా మీరు ఏదైతే పోస్టర్ డిజైన్ చేశారో అలాంటి పోస్టర్ డిజైన్ చేసి వాటన్నిటి కూడా మీరు డిజైన్ పీపీటీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ పీపీటీ క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసిన క్యాన్వా పోస్టర్స్ అన్ని కలిపి ఒక పీపీటీ కింద డిజైన్ అవుతుంది. అది కూడా చేసుకోవచ్చు మనం క్యాన్వాలో అయితే. మీరు డెస్క్టాప్ లో కానీ మీ మొబైల్లో కానీ పీపీటీ అంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే, మనం ఒక బుల్లెట్ పాయింట్ పెట్టేస్తాం సార్. ఇంకో బుల్లెట్ పాయింట్ పెట్టాలంటే ఎట్లా? సో దీన్నే సేమ్ యాజ్ ఇస్ కాపీ చేయండి, పేస్ట్ చేయండి. మనం ఇంకోటి వస్తుంది, అక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని మీద సెలెక్ట్ చేయండి, దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీరు డ్రాగ్ చేయండి, ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ డ్రాగ్ చేసేసుకోండి. ఇలా డ్రాగ్ చేసుకుంటుంటే మీరు సేమ్ యాజ్ ఇస్ దాని కింద పెడదాం అనుకుంటున్నారా, లేకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక స్టెప్ స్టైల్లో పెట్టాలనుకుంటున్నారా, దట్ ఈస్ అప్ టు యూ. ఇంకా దీనికి ఇంకా సెట్టింగ్స్ పెట్టచ్చు. అంటే ఫస్ట్ మనం పీపీటీ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ పిక్చర్ వస్తుంది, దాని తర్వాత ఇంకొక లైన్ వస్తుంది, దాని తర్వాత ఇంకో లైన్ వస్తుంది. అవన్నీ అడ్వాన్స్. మనం బాగా నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసిన తర్వాత అడ్వాన్స్. నేను కూడా ఇంతవరకు అలా ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ ఏంటంటే మనం బేసిక్ గానే వెళ్ళాలి, పార్టిసిపేట్స్ కనిపించిన వెంటనే బేసిక్ గానే ఉండాలి అనే ఉద్దేశంతో ఈ విధంగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇలా ట్రై చేసిన తర్వాత మీరు ఇంకా అడ్వాన్స్ గా కావాలంటే దీంట్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆప్షన్ మీరు నేర్చుకుంటూ అక్కడ మీ అంతటా మీరు తెలియజేసుకుంటూ మీరు నేర్చుకుంటూ ఉంటే మనకి చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. సో ఫస్ట్ ఇనిషియల్ గా అయితే మీరు బేసిక్ ఆప్షన్స్ తోనే మీరు పీపీటీ డిజైన్ చేసుకోండి, పీపీటీ ప్రిపేర్ చేయండి. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ పెట్టారు, దాని తర్వాత ఇంకొక పాయింట్. సో ఏమైతే మీరు బుల్లెట్స్ పాయింట్స్ పెట్టాలనుకుంటారో బుల్లెట్స్ పాయింట్స్ సార్ ఇట్లానే మెట్లలాగే పెట్టాలా సార్? అవునా సార్, ఇట్లానే మెట్లలానే పెట్టాలా సార్? లేదు, మన ఇష్టం. మనం ఏ విధంగా మన స్టైల్ గా మనం అందించాలనుకుంటున్నామో అలా స్టైల్ గా ఇక్కడ మనం రాస్తాం. దాంట్లో ఏమైతే మ్యాటర్ పెట్టాలనుకున్నా ఆ మ్యాటర్ మనం రాసేస్తాం. దాని తర్వాత మీరు కలర్స్ ఏమైనా మార్చాలనుకోండి, కలర్స్ మార్చాలి. లైక్ ఇది మనకి బ్లాక్ ఉంది, సో బ్లాక్ కాదు నాకు వేరేది కావాలి అనుకుంటే ఇక్కడ కలర్స్ మార్చుకోవచ్చు. సో ఇది రెడ్, లేదు ఇంకో కలర్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడికి వెళ్తారు కలర్స్. సో ఏ కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్స్ పెట్టుకుంటారు. ఫోంట్ మార్చాలని ఇక్కడ మనకి ఫోంట్ సైజ్ ఉంది, 18 ఉంది. 30 పెడతారా, 60 పెడతారా, మీరు హెడ్డింగ్ బట్టి మీరు పెట్టుకోవచ్చు. సగం బాడీ వచ్చేసి మనకి ఒక సైజు, సగం బాడీ వచ్చేసి ఒక సైజు. ఏ విధంగా మీరు మార్చుకోవాలనుకుంటారో ఆ విధంగా. సో మీరు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ స్టైల్స్, నెంబర్ ఆఫ్ వేరియేషన్స్. సో పీపీటీ అనగా నేను ఏదో 2 లైన్లు చెప్పాను కాబట్టి 2 లైన్లతో ఆగిపోకండి. సో మీరు నెంబర్ ఆఫ్ ఏమైతే చేంజెస్ చేయాలనుకున్నారో ఆ చేంజెస్ చేసిన తర్వాత ఆ చేంజెస్ వెరైటీస్ ని ఇంకా మీరు సర్కిల్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ సర్కిల్ లో మీరు రాయాలనుకుంటున్నారు. సో ఇక్కడ అన్ని సర్కిల్స్ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? మనకు హోమ్ లోకి వెళ్ళాలి ఫస్ట్. సో దీంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. నేను చాలా క్లియర్ గా ఇక్కడ ఒకే స్టెప్ దగ్గర ఉన్నాను, నేను ఒకే ప్రెజెంటేషన్ లో ఉన్నాను. దీని తర్వాత ఇంకో ప్రెజెంటేషన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసుకుంటారు. దర్ ఇస్ నో డిఫరెన్స్. అందుకని నేను ఇక్కడే ఉండి ఇంకొన్ని ఫీచర్స్ ని మేము యాడ్ చేయడం కోసం ఇక్కడే ఆగి ఏం పెట్టచ్చు ఏంటి అనేవి క్లిక్ చేస్తున్నాను. సో రైట్ సైడ్ మీ టాప్ లో ఏవైతే ఈ టూల్ బార్స్ ఉన్నాయో ఈ టూల్ బార్ లో కనిపించే అట్లీస్ట్ ఒక 5 or 10 ఆప్షన్స్ మీరు యూటిలైజ్ చేసుకుని అద్భుతంగా పీపీటీని డిజైన్ చేయొచ్చు. ఫస్ట్ మీరు చేయాల్సింది పిక్చర్స్ లాంటి వాటిని మీరు పెడితే అట్రాక్షన్ ఉంటుంది, పిక్చర్స్ లాంటివి. దాని తర్వాత లైట్ గా ఇన్ఫర్మేషన్ టెంప్లెట్స్ లాంటి అండ్ బుల్లెట్ పాయింట్స్ లాంటి వాటిని టైప్ చేయాలి. టైప్ చేసి దానికి కలర్స్ మార్చండి. ఒకటో కలర్ ఇంకొక కలర్ డిఫరెంట్ గా మీరు మార్చండి. అండ్ కొన్ని ఇన్ కేస్ మీరు ఏదైనా బుల్లెట్ పాయింటే ఉంది, ఆ బుల్లెట్ పాయింట్ ని 3 బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి, లేకపోతే 3 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఆ 3 హెడ్డింగ్స్ లో మీరు ఈ విధంగా సర్కిల్ క్రియేట్ చేసుకుని ఆ సర్కిల్ ని కూడా కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ కలర్స్ ఫిల్ కలర్స్ ఉంది కదా, ఈ ఫిల్ కలర్ లోకి వెళ్ళి మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ మారిపోతుంది. సో ఒక్కో కలర్స్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టుగా అట్లా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు టైప్ చేయాలి అనుకుంటే ఈ టైప్ చేసే దగ్గర ఇక్కడ మనం ఏం పాయింట్ పెట్టాలనుకుంటున్నారో పాయింట్ నెంబర్ 1 మీరు ఏదో ఒకటి మ్యాటర్ రాస్తారు కదా, సేమ్ టైప్ ఇస్ నథింగ్ బట్ .1, .2 వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు ఏం రాస్తారో అది. సో ఇదే ఇంకో స్క్రీన్ ఇంకోటి కావాలి, సో కాపీ చేస్తారు, పేస్ట్ చేసేస్తారు. అండ్ యారో మార్క్స్ ఏమైనా కావాలి, సో దీన్ని మీరు చూపించాలనుకున్నారు యారో మార్క్ ని, సో ఇలా యారో మార్క్స్. సో ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే అట్రాక్షన్ ఉంటాయి. ఈ యారో మార్క్స్ కానీ పాయింట్స్ కానీ ఇలా సర్కిల్స్ కానీ ఒకటే నేను పైన రాశాను, పైన ఏం చేశాను స్టేజ్ ఫైట్ అనే ఒక టెక్స్ట్ రాశాను. టెక్స్ట్ రాసి కింద కూడా ఒక టెక్స్ట్ రాశాను. ఈ టెక్స్ట్ రాయడం వల్ల సేమ్ అదే టెక్స్ట్ ని నేను ఇక్కడ కాపీ చేసి దీంట్లో పెట్టాను అనుకోండి, ఇక్కడ రాశాను అనుకోండి, ఎట్లా ఉంటుంది చూడడానికి కొంచెం బాగుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ యారో మార్క్స్ పెట్టాను. సో యారో మార్క్స్ పెడితే సో చూడడానికి మనకి దాంట్లో మ్యాటరే ఉండదు. యారో మార్క్స్ లో మనకి ఏం అర్థం కాదు. యారో మార్క్స్ జస్ట్ ఒక స్టైల్ మన పీపీటీకి ఒక స్టైల్ ని ప్రొవైడ్ చేయాలి అనుకుంటే ఎలా స్టైల్ ని ప్రొవైడ్ చేయొచ్చు అనే వాటి గురించి మాత్రమే. మీరు ప్లెయిన్ గా పెట్టిన స్టేజ్ ఫైట్ అనే మ్యాటర్ ఉంటుంది, మీరు బాక్స్ పెట్టి సర్కిల్ పెట్టి దాంట్లో స్టేజ్ ఫైట్ పెట్టినా ఒకటే పాయింట్ ఉంటుంది. లేదు మీరు ఇలా యారో మార్క్స్ చూపిస్తూ స్టైలిష్ గా మీరు పెట్టినా కూడా మనం అందజేయాల్సిన ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని అందజేసే విధానం అయితే ఒకటే ఉంటుంది. బట్ ఇలా స్టైల్స్ ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది,
ఎదురు చూసే ప్రేక్షకుడికి పార్టిసిపెంట్స్ కి కొంచెం బ్రైట్ గా ఉంటుంది, చూడంగానే కొంచెం అట్రాక్షన్ ఉంటుంది, మన మీదకి మనం ఇచ్చే పీపీటీ మీదకి ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నేను ఇంతకుముందు చూపించిన పీపీటీ ఏం చేశాను, దాంట్లో అన్నిటిని కూడా ఒక పోస్టర్స్ లాగా కొన్ని టెంప్లెట్స్ ని నేను డిజైన్ చేసుకుని దాంట్లో జూమ్ ని కండక్ట్ చేసి దాని స్కిప్పింగ్ టూల్ అని ఉంటుంది, డెస్క్టాప్ మీద స్కిప్పింగ్ టూల్ ఉంటుంది. ఆ స్కిప్పింగ్ టూల్ క్లిక్ చేసి జూమ్ ని కండక్ట్ చేసేటప్పుడు ఏమైతే ఆప్షన్స్ వస్తాయో ఆ ఆప్షన్స్ ని స్కిప్ చేశాను, అన్నంత వరకు కట్ చేశాను. ఇవన్నీ గూగుల్లో కూడా మనకు కావాలని దొరుకుతాయి. కట్ చేసుకుని నేను ఇక్కడ ఏం చేశాను చూడండి ఒకసారి. సో ఇక్కడ హోస్ట్ అని పెట్టాను. సో హోస్ట్ అని పెట్టాను. ఇదొక పిక్చర్. సో ఈ పిక్చర్ నేను డౌన్లోడ్ చేశాను. ఇదొక పిక్చర్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఇది మొత్తం టెంప్లెట్. ఈ బ్లాక్ టెంప్లెట్ కంప్లీట్ టెంప్లెట్. ఇక్కడ ఒక పిక్చర్ నేను యాడ్ చేశాను, ఇక్కడ ఒక పిక్చర్ నేను యాడ్ చేశాను, ఇక్కడ హోస్ట్ అనేది టైప్ చేశాను, ఇక్కడ హోస్ట్ అనేది టైప్ చేశాను, ఇక్కడ పార్టిసిపేట్ అని టైప్ చేశాను. హోస్ట్ పార్టిసిపేట్ మాత్రమే పెట్టి కూడా నేను పీపీటీ డిజైన్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏం చేశాను, పార్టిసిపేట్ అంటే ఎవరు, మనం చూస్తూ ఉంటాం కాబట్టి చూస్తూ ఉండే వాళ్ళ కోసం ఒకటి నేను ఆప్షన్ ఇక్కడ పెట్టాను అనమాట, పెట్టడం జరిగింది. అండ్ రైట్ సైడ్ లో కూడా మీకు ఒక ఆప్షన్ ఉంది. ఆ రైట్ సైడ్ లో ఆప్షన్స్ వల్ల మనకి హోస్ట్ అనేవాడు ఆపరేట్ చేస్తారు అనే ఉద్దేశంతో హోస్ట్ అనేది నేను పెట్టాను. రైట్ సైడ్ లో ఇంకొక పిక్చర్ పెట్టాను. సో జస్ట్ నేను ఏం చేశానంటే ఒక టెంప్లెట్ తీసుకుని టెంప్లెట్ లో నేను ఎన్ని పిక్చర్స్ పెట్టాను, 1 2 3 4 5 పిక్చర్స్ పెట్టి దాంట్లో కేవలం 2 నేను టెస్టులు పెట్టాను. ఒకటి పార్టిసిపేట్ అన్నా, ఒక పోస్ట్ అన్నాను. జస్ట్ సింపుల్. మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, నేను ఒక జూమ్ అనే యాప్ అనేది ఉంటుంది. ఆ జూమ్ యాప్ లో పార్టిసిపేట్ అనే ఒక పర్సన్ ఉంటాడు, పోస్ట్ అనే ఒక 2 మెయిన్ ఫీచర్స్ ఉంటాయి అని తెలియజేయడం కోసం 2 పిక్చర్స్ డౌన్లోడ్ చేసి నేను పెట్టగానే ఆపోజిట్ లో ఉండే ప్రేక్షకులకు ఏమవుతుందంటే ఐ కాంటాక్ట్ ఇమేజ్ వస్తుంది. జస్ట్ మినిట్ ప్లీజ్. సారీ అండి. సో ఇక్కడ నేను 2 పిక్చర్స్ పెట్టి దానికి పార్టిసిపెంట్స్ అండ్ హోస్ట్ అని నేను యాడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్క్రీన్ లో ఏం చేశాను, అగైన్ మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్ లో నేను ఏం చేశాను, కనిపిస్తుంది స్క్రీన్ మీకు? నెక్స్ట్ స్క్రీన్ లో ఏం చేశాను, ఇక్కడ ఇంకా నేను మళ్ళా స్కిప్ చేసి దాంట్లో ఒక గూగుల్ క్రోమ్ అనే ఒక యాప్ ని సంబంధించిన ఐకాన్ ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేశాను. దాని కింద గూగుల్లోకి వెళ్ళి ఎలా టైప్ చేయాలి అనేది నా మొబైల్లో టైప్ చేసి దాని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇవి ఎలా వచ్చినాయి, నా మొబైల్లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్ ని మొబైల్లో ఓపెన్ చేసి అక్కడ టైప్ చేసి స్క్రీన్ షాట్ చేస్తే ఇక్కడ పీపీటీలు ఎలా వచ్చినాయి? డౌట్ ఉంది ఎవరికైనా? ఎందుకుంటుంది సార్ డౌట్? స్క్రీన్ షాట్ అనగానే ఇలా కొట్టంగానే టక్కన స్క్రీన్ షాట్ వస్తుంది. ఏముంది, అది మనం ఎవరికొకరికి వాట్సాప్ చేసుకుంటే మొబైల్లో ల్యాప్టాప్ లో వెబ్ వాట్సాప్ ఓపెన్ చేస్తాం. వెబ్ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం హ్యాపీగా దీంట్లో యాడ్ చేయొచ్చు, రైట్? సో అంతే, నేను చేసింది కూడా అంతే. స్క్రీన్ షాట్ తీసాను, స్క్రీన్ షాట్ తీసిన తర్వాత నేను వాట్సాప్ చేసుకున్నాను. వాట్సాప్ చేసుకుని డెస్క్టాప్ లో కూడా వాట్సాప్ ఓపెన్ చేసి దాంట్లో డౌన్లోడ్ పెట్టుకుని ఇక్కడ సేమ్ యాజ్ పేస్ట్ చేసేసాను. ఇక్కడ నేనేం చేశాను, 3 స్క్రీన్స్ పెట్టాను. 3 స్క్రీన్స్ లో ఫస్ట్ స్క్రీన్ లో మీటింగ్ అనే టైప్ చేసి దాని తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా స్క్రీన్ వస్తుంది అది ఇంకొకసారి స్క్రీన్ షాట్ చేసి లాస్ట్ గా జాయిన్ అవ్వాలంటే ఈ విధంగా రావాలి అనే ఒక 3 స్క్రీన్స్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. సో మీరు కూడా రేపు పొద్దున ఏదైనా సరే ఒక పీపీటీ ప్రెజెంటేషన్ చేయడానికి బేసిక్ గా ఎదుటి వాళ్ళకి పీపీటీ అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళకి మనం ఎవరికైతే చెప్పాలి అని అనుకుంటున్నామో వాళ్ళకి ఒక ఐడియాని మనం ఇచ్చే ప్రెజెంటేషన్ ద్వారా ఒక కలగజేస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఎందుకు ఆ పిక్చర్స్ పెట్టామో ఆ పిక్చర్స్ ని మనం పార్టిసిపేట్స్ అండ్ హోస్ట్ అన్నాను. మీ అందరికీ తెలుసు పార్టిసిపేట్స్ అండ్ హోస్ట్ అంటే. బట్ అక్కడ నేను పిక్చర్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది, హైలైట్ అవుతుంది. హైలైట్ అయ్యి మనకు ఆ పార్టిసిపేట్స్ అంటే ఏంటి, హోస్ట్ అంటే ఏంటి అనేది ఒక పిక్చరైజేషన్ ద్వారా నేను తెలియజేసే ప్రయత్నం చేశాను. సో మీరు కూడా ఏమైతే ప్రెజెంటేషన్ చేయాలనుకున్నా ప్రెజెంటేషన్ సంబంధించిన పిక్చర్స్ ని డౌన్లోడ్ చేసుకుని సేమ్ యాజ్ ఇస్ మన మేటర్ ని టైప్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు మనం పీపీటీని చాలా హాయిగా చాలా 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 సింపుల్ గా నేర్చుకున్నాం. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంత ముందు చెప్పిన జూమ్ గురించి కానీ ఇప్పుడు చెప్పిన పీపీటీ గురించి కానీ.
సో ఎనీవే ఫస్ట్ అయితే ఎవ్రీథింగ్ ఇస్ చాలా అద్భుతంగా మీరందరూ పార్టిసిపేట్ చేసి నేను అడిగిన వెంటనే హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. చాలా చక్కగా నేను చెప్పడానికి చాలా సహకరించారు. ఎందుకంటే నేను హ్యాండ్ రైజ్ చేయగానే హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అర్థమైందా లేదా నాకు అర్థమయ్యేది. సో ఇవన్నీ నాకు తెలియజేశారు. సో మీరు చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సో ఎంతటి మంచి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ గారికి, అంతకంటే ముఖ్యంగా సో ఇటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ ని క్రియేట్ చేసిన గంపా నాగేశ్వరరావు గారికి శతకోటి వందనాలండి. ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని క్రియేట్ చేయడానికి కారణమైనటువంటి ఎవరబ్బా కారణం? ఇలాంటి అద్భుతమైన మీటింగ్ క్రియేట్ చేయడానికి ఎవరు కారణం? మీరేనండి. ఇలాంటి అద్భుతమైన మీటింగ్స్ కండక్ట్ అవ్వాలంటే ఏం కావాలి? పార్టిసిపేట్స్ కావాలి. మేము ఎంత గొంతు చించుకున్నా, మా మెంటర్స్ ఎంత మంది వచ్చి ఇక్కడ కూర్చున్నా, ఇన్ఛార్జ్ ఒక హోస్ట్ మీటింగ్ కండక్ట్ చేసి ఒక లింక్ క్రియేట్ చేసి మీకు పంపించినా మీరు లేకపోతే ఎందుకు? అంతే కదా. సో మీరందరూ కూడా చాలా చక్కగా నేర్చుకోవాలి. ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుని నేను స్కిల్స్ పెంచుకుని సమాజానికి మనం మేలు చేకూర్చే విధంగా మనం తయారవ్వాలి, ఎదగాలి అనే ఒక ఆకాంక్షతో మీరు ఇక్కడికి ఏదో వచ్చారో మీకు నిజంగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరే సో అన్లిమిటెడ్ టైమ్స్ మీకు థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు తెలపాలి. సో వండర్ఫుల్ అండి. మీ ఇలాంటి పార్టిసిపేట్స్ ఉన్నారు కాబట్టి మేము కూడా నేర్చుకున్న దాన్ని ఇంకొకసారి మేము గుర్తు చేసుకుంటూ దాన్ని మేము ఇంప్రూవ్ అవుతున్నాం ఇంకా చాలా అద్భుతంగా. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. ఇంతటి చక్కని అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ ప్రమేయంతో టైం ఉంటే మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ త్రినాథ్ గారు. వాట్ ఏ వండర్ఫుల్ ఎనర్జీ సార్. సో ఆద్యంతం కూడా మనందరినీ కట్టి పడేసేటట్టు ఇక్కడ మీ సెషన్ చాలా చాలా బాగుందండి. ప్రతి విషయాన్ని కూడా చాలా అద్భుతంగా నేర్పించారు. అయినా ఇది టెక్నికల్ టాపిక్స్ కొంచెం కొన్నిసార్లు సెషన్ లో ఫాలో అవడం కష్టం, అయినా కూడా చాలా ఓపిక్ గా ప్రతి చిన్న విషయాన్ని స్క్రీన్ షాట్స్ తో కానీ లైవ్ లో కానీ చూపించి అది చాలా మంది కూడా అర్థమయ్యేటట్టు చేశారు. రియల్లీ హ్యాపీ వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో సార్కి ఈరోజు చెప్పాను అందరికి మా వాళ్ళు లేట్ అవుతున్నారు, 9:15 కి క్లోజ్ చేయండి. 2 టాపిక్స్ కూడా చూడండి టైం సెన్స్ అంటే రిక్వెస్ట్ చేయగానే 9:15 కి ఎగ్జాక్ట్ గా స్టాప్ చేశారు. సో దట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. యా, ఇఫ్ యూ హావ్ టైమ్ వి విల్ టేక్ ఎ ఫ్యూ క్వశ్చన్స్. సార్ విజయ్ గారు. సార్ చిన్న డౌట్ సార్. సార్ జూమ్ మీటింగ్ లో పార్టిసిపెంట్స్ లిమిట్ ఎంత సార్? ఎంతమంది వరకు మనం పంపొచ్చు మీటింగ్ రిక్వెస్ట్? యా వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఏమైతే మిస్ అవుతున్నాయి అన్ని అడుగుతుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. సో పార్టిసిపేట్ లిమిట్ ఫ్రీగా మీరు మనం అందరూ ఫ్రీగా యూజ్ చేసుకున్నా కూడా మీరు ఫ్రీగానే యూజ్ చేసుకోండి. 80% ఏ ఆప్షన్ కూడా మీరు పెయిడ్కి వెళ్ళవద్దు. సో 100 మెంబర్స్ మనం కండక్ట్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ హోస్ట్ ఉండవు. ఇక్కడ ఫ్రీ వర్షన్ లో ఓన్లీ హోస్ట్ మాత్రమే ఉంటారు. హోస్ట్ తో కలుపుకుని 100 మందితో మనం మాట్లాడుకోవచ్చు. 30 minutes, ఒక 10 minutes బఫర్ ఉంటుంది. 40 minutes లో 100% ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే 2 టాపిక్స్ మీద జూమ్ రిలేటెడ్ కానీ ప్రజెంటేషన్ రిలేటెడ్ కానీ మీరు చూస్తున్నారు. రోజు కూడా ఒక్కొక్క ట్రైనర్ ఒక్కొక్క రకమైన ప్రజెంటేషన్ తో మీ ముందుకు వస్తున్నారు. సో అది అఫ్ కోర్స్ అదొక ఓషన్ అండి, సముద్రం లాంటిది. ఎన్నో ఫీచర్స్ ఉంటాయి. వాటి ఇక్కడ మీకు కేవలం పరిచయం చేయడం జరిగింది. ఒకసారి మీరు అందులో ఈత మొదలు పెడితే ఆటోమేటిక్ గా మీకు చేయాల్సిందే. కాబట్టి ఒకసారి ఎంటర్ చేస్తే రకరకాల టాపిక్స్ మీరు అక్కడ నేర్చుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ బేసిక్స్.